ఆమెపై ఆరోపణలు తల్లి మరణానికి దారితీశాయి. ఆమె తప్పు లేదని తేలింది. కానీ ఆ ఆనందం ఆ తల్లికి ఎక్కువ కాలం నిలవలేదు. నేను ఇస్తున్న ఈ ఇంట్రో ఒక యాక్టర్ కోసం కాదు, ఒక ఫైటర్ కోసం. ఎస్, ఆమె ఫైటర్ హేమ, యాక్టర్ హేమ. అందరూ హేమ అని పిలుచుకుంటారు ఇండస్ట్రీలో. కానీ గత ఏడాదిన్నరగా ఆమె జీవితంలో ఇది ఒక మర్చిపోలేని చీకటి క్షణాల అన్నంతగా ఆమె చాలా బాధపడ్డారు. అసలు ఈ అనుభవం ఏంటి, ఈ పరిస్థితులు ఏంటి? సినిమా ఇండస్ట్రీలో 36 ఏళ్లుగా ఒక రకంగా అందరి మన్ననలు పొంది మన కుటుంబంలో ఒక వ్యక్తిగా అందరి మనసుల్ని చేజిక్కించుకున్న నటి హేమ జీవితంలో ఈ ఘట్టం అనేది ఆమె ఎలా ఆవిష్కరించబోతున్నారు? ఇప్పుడు ఆమె తప్పు లేదని తేలింది కాబట్టి దానిని ఆమె ఎలా తీసుకుంటున్నారు? ఇదే అంశంకి సంబంధించి మనం 10 టీవీ వీకెండ్ పాడ్కాస్ట్లో యాక్టర్ హేమ గారితో మాట్లాడబోతున్నాం. యాక్టర్ హేమ గారు, వెల్కమ్ టు 10 టీవీ పాడ్కాస్ట్. యాక్చువల్గా ఇలా మొదలు పెడుతున్నానని ఏమనుకోవద్దు. ఈ మధ్యకాలంలో ఉన్న మీ మదర్ చనిపోయారు, తల్లి మరణం అనేది ఎలా అనిపిస్తుంది? అంటే మామూలుగా అమ్మ నా వల్ల కాకుండా ఏదైనా జరుగుండుంటే నాకు పెద్ద బాధ అనిపించేది కాదు సార్. ఎందుకంటే అమ్మని నేను కానీ మా తమ్ముడు కానీ చాలా బాగా చూసుకున్నాం. యాక్చువల్గా తమ్ముడు వైఫ్ కూడా చాలా మంచిది, చాలా బాగా చూసుకుంది, కన్న తల్లి కంటే ఎక్కువ చూసుకుంది. సో ఆవిడ నా మీద వచ్చిన ఒక న్యూస్, అది సిలువలు పలవలుగా బ్రేకింగ్ న్యూస్, అసలు బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ ఇంత అలా వచ్చేసరికి మా మదర్ తట్టుకోలేకపోయారండి. నాకు నా జీవితంలో అసలు ఇంతవరకు ఒక్క మచ్చ కూడా లేదండి, ఒక చిన్న రిమార్క్ కూడా లేదండి అసలు ఇండస్ట్రీలో కానీ, నా పర్సనల్ లైఫ్ కానీ, నా మ్యారేజ్ లైఫ్ కానీ, నా ఫ్యామిలీ లైఫ్, మా ఇది అసలు ఎక్కడా లేదండి. ఈవెన్ రాజకీయాల్లో కూడా నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను, అక్కడ కూడా నాకు చాలా మంచి ఇది వచ్చింది. సో లైఫ్ లో ఫస్ట్ టైం ఒక ఫేక్ న్యూస్ ని పెద్ద పెద్ద ఛానల్ కూడా అనర్గళంగా టెలికాస్ట్ చేసేసారు. దాంతో మా మదర్ చాలా డిప్రెషన్ కి వెళ్ళిపోయారండి. నేను ఇమ్మీడియట్ గా ఆ 2 days లోనే మా మదర్ది ఆవిడ పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, మేము హాస్పిటల్లో పెట్టడం, ఇవన్నీ కూడా చూపించానండి. అక్కడి నుంచి అమ్మ బాగా చితికిపోయారు. దాంతో డయాలిసిస్కి వెళ్ళిపోయారండి. తర్వాత నరాలు వాళ్ళకి ప్రాబ్లం, సో మళ్ళీ ఆపరేషన్ చేపించామండి, ఫిస్టల్ వేయించాము, దాన్ని మళ్ళీ గ్రాఫ్టింగ్ చేపించాము. దగ్గరగా ఈ 16-18 months లోపల అమ్మకి 2-3 సర్జరీలు కూడా జరిగినాయండి. డయాలసిస్ రోజు జరిగేవి. దాంతో ఫైనల్గా స్ట్రోక్ రావడం వల్ల చనిపోయారు. నా వల్లే మా అమ్మ బాధతో చనిపోయారు అనే ఫీలింగ్ ఎక్కువ చంపేస్తుందండి నన్ను. మామూలుగా అయితే మేమందరం బాగా చూసుకున్నాం. ఆవిడ భగవంతుడు చక్కగా 15 నిమిషాల్లో తీసుకెళ్లిపోయాడు. కార్తీక సోమవారం నెక్స్ట్ డే వచ్చి అమ్మ ఏమంటారు శివరాత్రి, మాస శివరాత్రి 2 రోజులు చాలా మంచి రోజులు అండి. 15 నిమిషాలు మాకు మా అమ్మ ఇచ్చిన వ్యవధి అంతే. లేకపోతే ఎన్ని లక్షల కోట్లైనా మా అమ్మ నేను బతికిచ్చేసుకునేదాన్ని. టైం ఇవ్వలేదండి మా మదర్. కానీ ఎక్కడో నా వల్లే మా అమ్మ వీక్ అయిపోయిందనే ఫీలింగ్ బాగా కొట్టేస్తుంది. అంటే మీ వల్ల ఆమెకి పేరు కూడా వచ్చి ఉంటుంది. అంటే నటి హేమ తల్లి అని అందరూ చెప్పుకుంటారు కదా. కానీ అలాంటి నటి హేమ ఇన్సిడెంట్ ఆమె మరణానికి కూడా కారణమైంది. అవునండి, అది తట్టుకోలేకపోతున్నాను సార్. అదొక్కటే. మా అమ్మ ఎక్కడున్నా కూడా చూస్తుంది. ఈ రోజు నేను ఫైట్ చేస్తున్నాను, కోర్టు తీర్పు వచ్చింది, అమ్మకి తెలుసు కోర్టు తీర్పు వచ్చింది, గుడ్ న్యూస్ అయితే విన్నారండి. కాకపోతే కొంచెం యాక్టివ్ గా ఉన్నారా? యాక్టివ్ ఉన్నారు సార్. నేను మండే మార్నింగ్ కూడా మాట్లాడి, రోజు మార్నింగ్ లేవగానే మదర్ కి కాల్ చేస్తాను సార్. నేను చేయలేదు అనుకోండి, ఆవిడ కాల్ చేస్తారు. మాట్లాడింది, వాకింగ్ చేశానమ్మా, సన్లైట్ తీసుకున్నానమ్మా, ఇప్పుడే బాదం పప్పు తిన్నాను, అదిగో కాఫీ పెడుతుంది, అన్ని మాట్లాడాను. మా అమ్మాయి జాబ్కి వెళ్తుంది, జాబ్కి వెళ్ళిపోయిందా, ఎన్ని గంటలకు వస్తుంది, నువ్వు ఏమైనా తిన్నావా, చక్కగా మాట్లాడారు. ఆవేశం లేదు, ఏం లేదు, చాలా చక్కగా రోజులాగా మాట్లాడారు. ఈవినింగ్ 8-8:30 నుంచి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. మాకు అది హార్ట్ అటాక్ అని తెలియదు, ఆవిడకి తెలియదు అండి. మేము హాస్పిటల్కి కార్లు ఎక్కించుకుని తీసుకెళ్లేటప్పుడే అయిపోయింది. ఓకే, అంటే ఒక 36 ఏళ్లుగా అద్భుతమైన ప్రయాణం ఇది. చాలా కష్టపడి వచ్చారు మీరు. కానీ ఒకరోజు ఒక బ్రేకింగ్, బెంగళూరులో జరిగిన ఒక రేవ్ పార్టీలో అని ఒకటి, తర్వాత డ్రగ్స్ తీసుకున్నారని రెండోది. ఆ రోజు ఏమనిపించింది హేమ గారు? అసలు నేను వెళ్ళిన మాట వాస్తవేనండి. నేను వచ్చేసానండి, నేను వెళ్ళిన దాన్ని వచ్చేసాను. సో అందుకే మీరు బయటకు వచ్చే ఆడవాళ్ళలో నేను లేను అక్కడ.
నేను మళ్ళీ అది కూడా ప్రూవ్ చేశాను. నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను. నేను వీడియోలోని మీకు పెట్టిన దాంట్లో నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను. బ్లాక్ నైల్ పాలిష్ పెట్టుకున్నాను. ఆ అమ్మాయి వైట్ డ్రెస్ వేసుకుంది. వైట్ నైల్ పాలిష్ పెట్టుకుంది. నేను కాదని వాదిస్తూనే ఉన్నాను సార్. అస్సలు నేను ఏం చెప్పినా వాళ్ళు ఏం చేశారు, డబల్ త్రిబుల్ గా ఇది ఓవర్ యాక్టింగ్ చేస్తుంది, బొకాయిస్తున్న హేమ, రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన హేమ. నేను ఏమైనా టెర్రరిస్ట్ అండి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి? అసలు నాకు తెలియగడతాను. ఇవన్నీ నేను తర్వాత వాళ్ళు నోటీసులు పంపించారు. నేను పార్టీ నుంచి వచ్చినా కూడా యాజ్ పర్ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం ఇస్తారు. నేను బయటకు వచ్చేసినా కూడా ఇస్తారు. ఏమో నేను అక్కడ తీసుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు, సో వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇచ్చారు. నాకు ఒంట్లో బాగాలేదు, వైరల్ ఫీవర్, డాక్టర్ది ప్లస్ నేను వేసుకున్న మెడిసిన్ అన్ని నేను పెడుతూనే వచ్చాను. వాళ్ళకి రిప్లై ఇస్తూనే వచ్చాను. ఇమ్మీడియట్ గా ఈవేళ నేను రిప్లై ఇస్తానండి, నెక్స్ట్ డే మళ్ళీ నోటీస్ పంపించేవాళ్ళు. అలా ఎందుకు పంపించారో నాకు అర్థం కాలేదు. నేను అక్కడికి వెళ్ళే వరకు నాకు కూడా తెలియలేదు. సో నేను సింగిల్ గా వెళ్ళానండి, ఒక్కదాన్ని వెళ్ళాను. బెంగళూరు సిసిబికి వెళ్ళి నేను ఒక్కదాన్ని మాట్లాడానండి వాళ్ళందరితోని. వాళ్ళు మళ్ళీ బ్లడ్ టెస్ట్లు చేపిస్తున్నారు. ఓకే చేపించుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. నేను చెప్పాను ఆల్రెడీ నేను బ్లడ్ టెస్ట్లు చేయించుకున్నానండి, నాకు నెగిటివ్ వచ్చింది, అవి సరిపోవు మేడం, మేము మళ్ళీ చేపిస్తాము అని అన్నారు. ఓకే చేపించండి అని అన్నాను, వెళ్ళాను. వాళ్ళు అరెస్ట్ చేస్తారని కూడా నాకు తెలీదు. సో మన మీడియా వాళ్ళందరూ అక్కడ కూడా వచ్చారు హాస్పిటల్కి. రాగానే నేను ఎమోషన్ లో కోపంతో చెప్పా, నేను నా టెస్ట్లు కానీ నా శాంపిల్ కానీ వీళ్ళ దగ్గర లేవు, ఇప్పుడే తీస్తున్నారు, మీరు ఫేక్ న్యూస్లు వెయ్యకండి దయచేసి, ఈ రిపోర్ట్లు రావడానికి టైం పడుతుంది కదా, మీరు పాజిటివ్ అని మీరు ఎలా వేస్తారు, ఎలా డిసైడ్ చేస్తారు అని చెప్పి నేను కొంచెం గట్టిగా, నా ఎమోషన్ అండి అది, నా బాధ. ఫేక్ న్యూస్ వేస్తున్నారని బాధ. అది పెద్ద పెద్ద ఛానల్ వేయడం ఏంటండి బాబు, ఎవడో కోన్కిస్ గా గొట్టంగా వేసాడంటే పర్వాలేదు కదా, ఒక బాధ్యత గల ఛానల్స్ అన్ని కూడా అట్లా వేయడం. ఎగ్జాక్ట్లీ అండి, అట్లనే జరిగింది. మీడియా వల్లే నేను అరెస్ట్ అయ్యానండి. అది అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. అయితే నేను ఏదైతే చెప్పానో, అసలు అవును హేమ చెప్తుంది అప్పుడు టెస్టులు చేస్తుంటే ఇప్పుడు ఎందుకు టెస్టులు చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది హేమ విషయంలో అని ఒక్కళ్ళు వేయలేదు సార్. అందరూ కూడా బుకాయిస్తున్న హేమ, కప్పు పొడుస్తున్న హేమ అంటే మీరు చూస్తున్నారు కదా, నాకు అక్కడ ఎందుకు టెస్టులు తీసుకెళ్లారు, ఆల్రెడీ మీరు టెస్టులు చేసి ఉంటే మళ్ళీ ఎందుకు టెస్టులు చేస్తున్నారు, ఆ క్వశ్చన్ చేయాలి కదా మీరు. హేమ ఎందుకు అంతగా టార్గెట్ అయ్యారు? కేవలం మీడియానా లేదంటే ఇండస్ట్రీలో కొందరు మీరంటే పడని వర్గం ఏమైనా ఉందా? అలా ఏం లేదు, అంటే కొందరు ప్రొవోక్ చేసే వాళ్ళు ఉంటారు కదా. ఏం లేదండి, మీడియా వాళ్ళు రేటింగ్ కోసం చేసిందే తప్ప నాకంటూ శత్రువులు ఎవ్వరు లేరు. ఉంటాము, జెల్స్ ఉంటది, నేను ఒక అమ్మాయి మీద ఏదో కుళ్ళుకోవచ్చు, లేదా ఇంకొకరు నా మీద కుళ్ళుకోవచ్చు, జెల్స్ ఉంటది. అది లేకుండా ఎవరు ఏ ప్రొఫెషన్ లోనే ఉండదండి. కానీ నా మీదకి వచ్చేసి ఇంతలా చేసే వాళ్ళు అయితే ఎవ్వరూ ఉండరండి. దీనికి మాత్రం అవుట్ రేటెడ్ గా మీడియాని, ఇప్పుడు సోషల్ మీడియా అనుకోండి సార్, ప్రాబ్లం లేదు. వాళ్ళు ఎవడో ఎక్కడో పెడతాడు, తమ్నైల్స్ పెడతాడు, వాడు ఎక్కడుంటాడో, ఆడొక చీఫ్ ఫెలోనో ఇంకొకటో ఏదో ఒకటి, అది అందరికి తెలుసు, అది ఓకే అండి. కానీ ప్రముఖ ఛానల్స్ ఎలా తప్పు చేస్తాయి అంటున్నాను సార్. నేను వాదిస్తున్నా, రే నేను ఇట్లా కాదు, నేను వస్తాను ఏ రోజు అని. నేను ఆ ఇష్యూలో ఉన్నప్పుడు 500 కాల్స్ లిఫ్ట్ చేశాను సార్ నేను యాక్చువల్ గా. ఆ నెక్స్ట్ డే 600 కాల్స్ లిఫ్ట్ చేశాను. ప్రతి వాళ్ళు ఫోన్ చేసి హేమ గారు అది ఇది మీరు ఛానల్కి రండి, మేము చూస్తాం, అది చూస్తాం, ఇది చూస్తామని. ఇప్పుడు క్వాష్ అయిపోయిందండి, 3 రోజుల నుంచి నేను మొత్తుకుంటున్నాను, క్వాష్ అయిపోయింది. వివరణ తీసుకోండి కాదు, మీరు వేస్తారు కదా, నా వివరణ లేకుండా ఒక న్యూస్ వేస్తారు. అట్లీస్ట్ ఇప్పుడు వివరణ ఉంది. మొత్తం సోషల్ మీడియాలో నాకు వచ్చిన జడ్జిమెంట్ కాపీలు పెట్టేశాను, ఐడెన్సిక్ ఎక్కడా లేదు. మరి మీరు ఎందుకు నోరు మూసుకుని ఊరుకుంటున్నారు? ఇప్పుడు మీకేం అవసరం? ఇప్పుడు వేయాలి కదా, అప్పుడు ఇదిగో అదిగో అని వేసిన వాళ్ళు ఇప్పుడు బ్రేకింగ్ ఏం వేయాలంటే నటి హేమకు క్లీన్ చిట్ బ్రేకింగ్ వేయాలి కదా సార్. ఎందుకు వేయట్లేదు, ఎందుకు బయటకు రావట్లేదు? అంటే మీరు తప్పు చేసేసారు, దాన్ని కప్పు పొడుచుకోవడానికి 100 న్యూస్లు క్రియేట్ చేసి వేశారు. పైగా ఎలక్షన్ లెక్కింపు టైం అండి అది. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో వాళ్ళందరూ మీడియా ముందరే కూర్చుంటారు. ఆ టైంలో మొత్తం వేసి పడేశారు. ఇప్పుడేమో నా పనోళ్ళు ఉన్నారు, వాళ్ళు నా ఇంటికి రావడానికి భయపడతారుగా, రేపు మమ్మల్ని కూడా తీసుకెళ్తారని. లేకపోతే మా డ్రైవర్ ఉంటాడు, వాడు భయపడతాడు, నా చుట్టుపక్కల వాళ్ళు భయపడతారు. చాలా మంది భయపడ్డారు సార్. నా సర్కిల్, నా క్లోజ్ సర్కిల్ తప్ప అందరూ భయపడ్డారు. నేను ఒక పార్టీకి వెళ్తే కొంతమంది ఆడవాళ్ళు అయితే ఈ పార్టీ నుంచి తొందరగా వెళ్ళిపోవాలి, హేమ వచ్చింది, హేమ వచ్చింది. 100% అండి, 100% జరిగింది.
విసుకు ఏమైనా ఫోటోల్లో గట్రా రిస్క్ ఉంటాయని అని. కొంతమంది ఏమో పిలుద్దాం అనుకుంటే ఎందుకే దాన్ని పిలవడం, ఆల్రెడీ విస్క్ లో ఉంది కదా, అవును. మళ్ళీ నీకు అనవసరం, నీ పార్టీ ఖరాబ్ అవుతుంది ఓకే అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. Okay. తర్వాత నేను కొన్ని పార్టీలకు వెళ్ళి నేను 12 o'clock బయటికి వెళ్ళిపోతాను, ఎప్పుడు వెళ్ళిపోతాను సార్. ఉమ్, అదే నా అదృష్టం కూడా ఈ ఓకే విషయంలో కూడా. ఓకే నేను బర్త్డే కేక్ కట్ చేయగానే నేను వెళ్ళిపోతాను. Hmm. మొన్న కూడా రీసెంట్ గా ఏదో బర్త్డే పార్టీకి వెళ్ళి వచ్చాను సార్. ఓకే కానీ నేను వచ్చేసిన తర్వాత పోలీసులు వెళ్ళారు అక్కడికి. ఉమ్, అక్కడ ఉన్న కొంతమంది ఏం పబ్లిసిటీ చేస్తారు, చెప్పామా హేమ వస్తే పోలీసులు వస్తారని, అదిగో అది వచ్చింది, పోలీసులు Okay. వచ్చారు. ఓకే ఇలాంటి చాలా సఫర్ అయ్యానండి. అలాగే నా కూతురు జాబ్ ట్రైల్ లో ఉండింది అప్పుడు, Okay. లండన్ నుంచి వచ్చి తను ఓకే జాబ్ ట్రైల్ లో ఉంది. తనకి ఆ జాబ్ కి ఎంత ఇబ్బంది కలిగిందంటే చెప్పలేమన్నమాట అండి. సొసైటీ ఈజ్ లైక్ దట్. అంటే అవునండి. ఇప్పుడు డ్రగ్స్ కేసులు దొరికిపోయిన హేమ కూతురు అని ఆ అలాంటి పదాలు వాళ్ళ మనసుల మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. చాలా అండి, చాలా. తన Okay. క్లోజ్ సర్కిల్ ఫ్రెండ్స్ అందరూ కూడా పాపం దాన్ని అర్థం చేసుకుని నాకు సపోర్ట్ గా నిలబడ్డారండి పిల్లలందరూ వచ్చి. ఈషా ఫ్రెండ్స్. ఓకే కానీ బయట బయట వేరు కదండి. అవును. ఇప్పుడు నేను రాజమండ్రిలో కొన్ని కోట్ల మంది ఉంటారు, మా మ్మ్. ఈస్ట్ గోదావరి అటు అవును. సైడ్ అంతాని Okay. ఏపీలో. ఉమ్, వాళ్ళందరికి ఇంటింటికి వెళ్ళి నేను చెప్పలేను కదా నాకు ఇప్పుడు కేసు క్వాష్ అయిపోయిందని. అవును అప్పుడు నేను ఇమ్మీడియట్ గా ఒక వీడియో పోస్ట్ చేశానండి నా యూట్యూబ్ ఛానల్లో. అది ఒక వీడియో కాదు. పోస్ట్ చేశాను. ఓకే అంటే మీరు తప్పు చేయలేదు అంటున్నారు కదా, మరి ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను హైదరాబాద్ లోనే ఉన్నాను అని ఎందుకు వివరణ ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకంటే అంటే నేను అప్పుడు- వెళ్ళలేదు, హైదరాబాద్ లో ఉన్నానని. ఎందుకంటే సార్ అప్పటికి 400 కాల్స్ అటెండ్ చేశాను సార్. Okay. నేను అక్కడ లేను, నేను అక్కడ లేను, నేను అక్కడ లేను అని పదే చెప్తూనే పదే వివరణ పదే పదే ఇచ్చుకుంటున్నారు. పదే వివరణ ఇస్తున్నాను సార్. ఉమ్, నేను లేను అని చెప్పేసి. సో ఇంక వాళ్ళు వదలట్లేదు నన్ను. ఓకే సో అందుకని నేను వీడియో పెట్టా. పొద్దున్నే నా ఫోటోలు పెట్టేసి పొద్దున్నే వేస్తారు. ఉమ్, ఆ కేసులో హేమ ఉంది అని నా ఫోటోస్. అందరూ ఏమనుకుంటున్నారంటే నేను వీడియో పెట్టి తప్పు చేశాను, ఉమ్, ఉమ్, సో అందుకని ఇంకా న్యూస్ పెద్దది అయిపోయిందని అనుకున్నారు సార్. Okay. యాక్చువల్ గా కాదండి. ఉమ్, మీడియా వాళ్ళందరూ పొద్దునుంచి నా ఇదిగోండి ఇలాంటి ఫొటోస్ అవి ఇవి అన్ని వేసేసి నా సినిమా మూవీ నడుపుతున్నారు. ఫొటోస్ అవి ఉంటాయి కదండి, అవును, అవన్నిట్లు వేసేసి హేమ 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 అని వేసేస్తున్నారు. ఓకే ఒరే నాయనా మీకు దండం రా బాబు, ఇన్ని 100 కాల్స్ ఎత్తుతున్నాను కదా, ఉమ్, నేను లేను అక్కడ, నన్ను వదిలేయండి అని చెప్పేసి నేను వీడియో పోస్ట్ చేయడం జరిగింది సార్. ఓకే నేను ముందు వీడియో పెట్టలేదు సార్. ఉమ్, వాళ్ళు న్యూస్ వేసేస్తున్నారు, ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు, ఓకే అందుకని నేను పెట్టాల్సి వచ్చింది. ఓకే అసలు అది first ఏంటి day. మేడం ఆ పార్టీ ఏంటి, మీరు ఎందుకు వెళ్ళారు బెంగళూరు? అది నా ఓన్ బ్రదర్ లాంటి అబ్బాయి సార్. ఓకే అబ్బాయి ఉమ్, ఉమ్, నాకు 10 ఏళ్లగా తెలుసు వాళ్ళు. ఓకే ఆ అబ్బాయి ఒక క్లబ్ ఒకటి ఓపెన్ చేస్తున్నారు బెంగళూరులో. ఉమ్, ప్లస్ ఆ అబ్బాయి బర్త్డే సార్. ఓకే ఆ బర్త్డేకి పిల్లలతో పాటు తల్లులు తండ్రులు పిల్లలు కూడా ఉన్నారు సార్. ఆ Families. పార్టీలో ఫ్యామిలీస్ ఉన్నాయి. ఉమ్, ఓకేనా. తర్వాత డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళందరూ కూడా పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. ఓకే అలాగే నేను మీరు ఒక్కదాన్ని attend దానికి అయ్యారు. సెలబ్రిటీ. ఉమ్, నేను అటెండ్ అయ్యాను. ఓకే అటెండ్ అయ్యాము, కేక్ కట్ చేసాము, నేను బయలుదేరి వచ్చేసాను సార్. నాకు అక్కడ దాంతో నాకు సంబంధాలు లేవు. వాళ్ళు నోటీస్ ఇచ్చినప్పుడు నాకు నిజంగానే హెల్త్ బాగాలేదు సార్. ఉమ్, నేను వాళ్ళకి పెడుతూనే ఉన్నాను, రిప్లై ఇస్తూనే ఉన్నాను. Okay. వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు ఏం చెప్పారంటే ఈవిడి రెస్పాండ్ అవ్వలేదు, 3 సార్లు మేము నోటీసులు ఇస్తే అందుకని అరెస్ట్ చేస్తున్నామని పెట్టారు సార్. అంటే ఉమ్, చాలా అంటే విచిత్రం అన్నమాట, వింత. ఓకే ఇప్పుడు నేను టెర్రరిస్ట్ అనుకోండి, నన్ను చేసుకుని వెళ్ళిపోయి తీసుకెళ్లిపోయి ఎవరన్నా కిడ్నాప్ చేస్తారేమో, రౌడీలు వచ్చి అవును. చంపేస్తారేమో మీరు అని అవైలబుల్ ఉన్నారు. నా అంతటా నేను వెళ్ళాను సార్. ఉమ్, నేను వెళ్ళాను సిసిబికి. Okay. నేను ఒక్కదాన్ని వెళ్ళాను, లాయర్ని కూడా తీసుకెళ్లేదు. ఓకే నేను నిజంగా తప్పు చేసి ఉండుంటే నేను డెఫినెట్ గా లాయర్ని తీసుకెళ్లేదాన్ని కదా, ఓకే అవును లేకపోతే నాకున్న ఇన్ఫ్లుయెన్స్లు వాడేదాన్ని కదా. ఉమ్, చేసి హేమ గారు ఇక్కడ మీరు ఎందుకు మీరు చేయలేదు? తప్పు చేయలేదని చాలా మంది మాలాంటి వాళ్ళని చాలా మంది నమ్మాము. అంటే మీ ప్రొఫైల్ మీరు కష్టపడి వచ్చారు అంత, కానీ అంటే మీరు వెళ్ళిన పార్టీలు మీరు తీసుకోలేదు, కానీ కొందరు ఏమైనా అలాంటివి ఏమైనా చేసినట్టుగా తేలింది ఏమైనా? లేదు సార్, అక్కడ దొరికిన మాట వాస్తవం సార్. ఓకే వాస్తవం, దాన్ని మనం ఏం చేయలేం, అది అవును. దొరికింది. ఉమ్, కాకపోతే నేనేమంటున్నానంటే ఇప్పుడు సిగరెట్టే నా ముందు ఎవరు కాల్చరు సార్. అవును. నేను వస్తున్నాను అనుకోండి, Okay. తప్పని వెనకాలనే పెట్టుకుంటారు లేదా పాడేస్తారు, ఉమ్, ఒక రెస్పెక్ట్. అవును అలాంటిది డ్రగ్స్ ఇట్లాగా పారబోసి అట్లా పాతగా సీక్రెట్ గా అది ఎక్కడో ఏ వాష్రూమ్ లో ఎక్కడో చేస్తారు, అది మనకి ఎలా అవును తెలుస్తుంది? అవును అది తెలియదు. అవును. ఇంకొకటి ఏంటంటే నేను అనేది అక్కడ లేకపోయి ఉండుంటే ఈ ఉమ్, కేసు అంత ఉండేది కాదు సార్. ఓకే చాలా చిన్న కేసు వాళ్ళది. ఉమ్, ఎందుకంటే అక్కడ దొరికినవి కూడా చాలా తక్కువ మోతాదులో దొరికినాయి. ఓకే 150 మందో 170 మందో వెళ్ళిన చోట చాలా తక్కువ దొరికినాయి. అంటే ఒకళ్ళిద్దరి దగ్గర మాత్రమే దొరికినాయి. వాళ్ళు ఓకే వాళ్ళు పర్సనల్ గా యూజ్ చేసుకునేవి అవి. ఉమ్, ఓకేనా. అవి ఎక్కడ తెచ్చారు ఏంటి అనేది అది పోలీసులు వాళ్ళు చూసుకుంటారు, అవి మనకు తెలియదు కదా సార్. అవును. అంటే మరి ఎలా అనిపించింది మీకు? ఒకటి మదరు, దానివల్ల ఆమె ఆరోగ్యం దెబ్బతింది, చివరికి మరణానికి దారి తీసింది. కుటుంబం సపోర్ట్ ఎలా ఉంది? హస్బెండ్ కానీ ఇంకా మిగతా మీ సన్నిహితులు? అందరూ సపోర్ట్గా ఉన్నారు సార్. నేను అందరికీ తెలుసు, నాది ఓపెన్ బుక్ సార్. ఉమ్, అందరికీ తెలుసు నేను Okay. ఏం కడతాను, ఏం తింటాను, ఏం తాగుతానని నా చుట్టుపక్కల ప్రపంచం అందరికీ తెలుసు. ఉమ్,
నేను గుడికి వెళ్తే మీరు నా వెనకాల ఉంటారు, ఓకే. నేను క్లబ్కి వెళ్తే వీడియోలు ఉంటాయి, మాటలు చెప్తున్నాను సార్. నేను ఓకే. రోడ్ మీదకి వస్తే వీడియోలు ఉంటాయి. నా కారు మా ఇంట్లోంచి బయటకు బయలుదేరిన దగ్గర నుంచి మళ్ళీ నా ఇంటికి వచ్చే వరకు ప్రతిదీ కూడా అందరికి నోటీసులో ఉంటది. ఎందుకు చెప్తానంటే హెచ్ఓటి వాళ్ళు కానీ ఇంకొక డిపార్ట్మెంట్ కానీ ప్రతి వాళ్ళు ఆ ఏరియాలో ఎవరు ఎప్పుడు ఎక్కడ వెళ్తున్నారు అనేది ఒక ఫోకస్ ఉంటుంది సార్. నేను 25 ఏళ్ల నుంచి నేను ఎక్కడికి వెళ్తున్నా, మాదాపూర్ పోలీస్ స్టేషన్ పక్కనే మా ఇల్లు అండి. యాక్చువల్ గా నేను తిరిగేదంతా మెయిన్ సిటీలోనే. నేను ఎప్పుడు క్లబ్కి వెళ్ళినా పబ్కి వెళ్ళినా నా కార్ నేనే వేసుకెళ్తానండి. నా డ్రైవింగ్ నేనే చేసుకుని వస్తాను. నాకు డ్రైవర్ కూడా లేడు. ఇప్పుడు కూడా నా కార్ నేనే డ్రైవ్ చేసుకుని వచ్చాను. అంటే క్లబ్కి వెళ్ళినా కూడా నా కార్ నేనే డ్రైవ్ చేస్తున్నాను అంటే నేను పెద్ద డ్రింకర్ అయితే నా కార్ నేను డ్రైవ్ చేసుకుని రాలేను కదా సార్. మన ఏరియా ఇక్కడ నుంచి చూసుకుంటే మాదాపూర్ పోలీస్ స్టేషన్ వరకు ఎన్ని చెక్ పోస్టులు ఉంటాయి చూడండి. అవును కదా, ఏ గల్లీలో వెళ్ళినా ఉంటాయి సార్. ఇటు వెళ్తే సీఎం ఆఫీసులు ఇవన్నీ ఉన్నాయి, ఇటు సైడ్ ఉంటాయి, ఇటు సైడ్ ఉంటాయి, హైటెక్ సిటీ అటు సైడ్ ఉంటాయి. నా ఇల్లు కరెక్ట్ గా సెంటర్ లో ఉంది ఇప్పుడు నేను చెప్పిన ప్లేస్ కి. ఎందుకు సార్ నా మీద అంత ఇది అని నాకు అర్థమే కాలేదండి. ఓకే, అంటే మరి నటి హేమ తప్పు చేసిందని ఇండస్ట్రీ కూడా నమ్మిందా? ఎందుకు మీ మెంబర్షిప్ కార్డు హోల్డ్ లో పెట్టారు వాళ్ళు? లేదు సార్, నా ఇండస్ట్రీ కానీ మా వాళ్ళు కానీ ఎవరు నమ్మలేదు. కాకపోతే మన వాళ్ళు వేసిన బ్రేకింగ్ న్యూస్లు చూసి అదే చెప్తున్నాను కదా, పోలీసులు అరెస్ట్ చేయడానికి నా ఈ బ్రేకింగ్ న్యూస్లే అండి. లేకపోతే నేను అంత పెద్ద ఆర్టిస్ట్ ని నేను తోపినని కూడా ఎవరికి తెలియదు అక్కడ. ఓకే, తర్వాత మాలో కొంతమంది చెప్పాను కదా ఇందాక, జెల్సీనో లేదంటే వాళ్ళకి మనకి జరిగిన ఏవో ఉంటాయి కదా. సో దాని వల్ల సార్ మీకు కూడా ఉంటారు సార్, మీకు కూడా ఉంటారు సార్. శత్రువులు అనే వాళ్ళు ఉండకుండా ఉండరు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఒక వ్యక్తిని రెచ్చగొట్టి న్యూస్లలో పెట్టించి అది పెట్టించి, విష్ణుబాబు ఇక్కడ లేరు, చాలా చక్కగా ట్వీట్ చేశారు, నిజం తేలే వరకు మనం నిందలు వేయకూడదు, సో వెయిట్ చూడండి అది ఇది అని చెప్పి పాప ఆయన చాలా వెయిట్ చేయండి అనేసి హుందాగా పాప ఆయన పెట్టారు. ఎవరిని పడితే వాళ్ళకి ఒక లైఫ్ ఉంటుంది అన్నట్టు విష్ణుబాబు ట్వీట్ చేశారండి. తర్వాత ఇంకా మన వాళ్ళు కంటిన్యూస్ గా మాకు ఫోన్ చేయటం, మీడియాలో కెమెరాలు తీసుకెళ్ళిపోవడం, ఎప్పుడు సస్పెండ్ చేస్తారు అంటాం. అక్కడ మనకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, విష్ణుబాబు లేకుండానే నాకు నోటీస్ ఇవ్వకుండానే సస్పెండ్ చేశారు. నేను ఇమ్మీడియట్ గా రాగానే నేను ఊరుకోలేదండి. విష్ణుబాబు ఊర్లో లేరు, విష్ణుబాబు రాగానే అపాయింట్మెంట్ ఇచ్చారు, వెళ్ళాను, కలిసాను. బాబు నాకు కోర్టు తీర్పు వచ్చే వరకు టైం ఇవ్వండి, కోర్టు తీర్పు వచ్చిన తర్వాత నేను తీసుకున్నాను అది వచ్చింది అనుకోండి మొత్తానికి క్యాన్సిల్ చేసేయండి కార్డు, లేదంటే నా కార్డు నాకు ఇచ్చేయండి అని చెప్పేసి ఆయనకి లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఆయన రాగానే మాట్లాడడం జరిగింది. నోటీస్ ఎవరు ఇచ్చారు హేమ గారు? ఇక్కడ శివబాలాజీ అని అతని కింద ఉన్న వ్యక్తి వాళ్ళు అన్నమాట, వాళ్ళు ఇష్యూ చేశారు. వాళ్ళు ఏంటంటే నాకు నోటీస్ కూడా ఇవ్వకుండా ఇష్యూ చేశారు. దానివల్ల నేను విష్ణుతో అన్నాను, మీరు ఇస్తారా, నేను కోర్టుకి వెళ్ళమంటారు, ఎందుకంటే మీరు నోటీస్ ఇవ్వాలి, నేను మీకు సమాధానం చెప్పాలి. రెండూ జరగలేదు. రెండు జరగకుండా మీరు నాది ఎలా క్యాన్సిల్ చేస్తారు అంటే పాపం విష్ణుబాబు ఇమ్మీడియట్ గా ఇచ్చేశారు. ఇచ్చినప్పుడు ఏం చెప్పారంటే మళ్ళీ మీడియాకి అది వెళ్ళకండి, మళ్ళీ అదొక రచ్చ అవుతుంది కదా, ఎందుకు అది ఇది అని అన్నారు. అని ఇలా చూసేసరికి అవును మా వల్ల తప్పు జరిగింది, మాలో ఎవరో కొనికిసిగా గొట్టంగాడు ఒకడు లీక్ చేసేసాడు, అందుకని అది బయటకు వచ్చింది అని చెప్పేసి. అదండి, ఆ గొట్టంగాడే అన్ని చేసింది. ఇప్పుడు అమ్మాయిలను రెచ్చగొట్టి మీడియాకు పంపించి మాట్లాడిచ్చిందంతా ఆ గొట్టంగాడే. నేను అందుకే మీకు ప్రారంభంలో అడిగాను, అంటే మీరు చేస్తే మీరు ఇన్సిడెంట్ జరిగింది, మీడియాలో ఇట్లా వచ్చింది, కానీ ఇండస్ట్రీలో మీరంటే పడన వారు కూడా కొందరు ప్రొవోక్ చేశారని నేను ప్రారంభంలో అన్నాను. అవును అన్నారు సార్, అప్పుడు దానికి ఇది మ్యాచ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, కొందరు ఉన్నారు కొందరు ఉన్నారు బ్యాట్ చేయాలి అనే వాళ్ళు. అంటే ఎలక్షన్ అప్పుడు మీకు ఓటేయద్దని నేను చెప్తాను, నాకు ఓటేయద్దని మీరు చెప్తారు, ఇట్స్ ఏ కామన్ డెమోక్రసీ అది కదా. సో నాకు ఓటేయొద్దంటావా అని ఒక ఆవిడ లేచింది గొంతెత్తి. సో ఆవిడకి మీకే కాదమ్మా తల్లి, మీ విష్ణు కూడా వేయొద్దన్నాను నేనున్న ప్యానెల్ వేరు, నా వాళ్ళు వేరు, మా వాళ్ళకి వేయండి, వాళ్ళకి వేయొద్దని చెప్పడం తప్పేంటి అని అప్పుడే మాట్లాడాను నేను యాక్చువల్ గా. ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారండి. వాళ్ళిద్దరు అమ్మాయిల మీద నేను డిప్రమేషన్ వేసాను, పరువు నష్టం దాబా వేసానండి. వాళ్ళు మొన్న కోర్టుకు వచ్చి వెళ్ళారు, నేను కూడా కోర్టుకు వెళ్ళాను, యూజువల్స్ కూడా వచ్చినాయి అండి. అదే మా ఎన్నికల్లోనే మీరు చెయ్యి కొరికేశారని ఆ తర్వాత గందరగోళం. సార్ నిజమే, కొరికేసి ఉండాల్సింది. అంటే ఆ ఇంపాక్ట్ దీని మీద ఏమైనా ఉందా అలాంటివన్నీ? ఆ ఇంపాక్ట్ కూడా అదే చెప్తున్నాను సార్, నేను 4 years మీడియాలోనే కనపడలేదు సార్, ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు 4 years.
మా ఎలక్షన్ తర్వాత మొన్న ఈ ఇష్యూ వచ్చే వరకు నేను బయటికే రాలేదు, ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే శివబాలాజీ అనే వ్యక్తి నరేష్ గారు వాళ్ళ అసిస్టెంట్లు వాళ్ళు మాకు సపోర్టర్ గా ఉన్న ఒక అతన్ని కొట్టడానికి పరిగెడుతున్నారు. మీరు కావాలంటే ఆ ఫోటో చూస్తే ఇప్పటికీ తెలుస్తుంది. వాళ్ళు ఇలా పట్టుకుంటున్నారు, నరేష్ వాళ్ళ అసిస్టెంట్, ఆ అబ్బాయి ఇలా పారిపోతున్నారు, వీళ్ళు ఇలా పట్టుకుంటున్నారు. ఆ అబ్బాయిని కాపాడడానికి నేను పరిగెత్తానండి. వెంటనే శివబాలాజీ ఇట్లా చెయ్యి అడ్డపెట్టాడు. ఇప్పుడు నేను చెయ్యి తీయట్లేదు అని నా ఫోటోలు కూడా ఉన్నాయి, చెయ్యి తీయట్లేదు చూడండి అని మీడియా వాళ్ళకి చూపిస్తున్నాను. అప్పుడైనా తీయాలి కదండి. అంటే క్రిమినల్ మైండ్ లేకపోతే, లేదా మంచి సదుద్దేశం ఉన్నవాడైతే వెళ్ళమ్మని తీసేయచ్చు కదా, నువ్వు ఎందుకు ఇలాగే పెట్టుకుని ఉంచో అని ఒక్కళ్ళు అడగలేదు సార్ మీడియా వాళ్ళు. సరే నేను కొరుకుదామని ఇక్కడ సరే ఇలా పెట్టాడు, నేను ఇక్కడ కొరికాను. ఓకేలా కొరుకుంటే ఇక్కడ ఓకేనా. సో ఈ కొరికే క్రమంలో కింద నుంచి వెళ్ళిపోవచ్చు కదా అని ఒక ఐడియా వచ్చింది. మీరు మళ్ళీ ఆ తర్వాత ఫోటోలు కూడా చూస్తే నేను కింద నుంచి దూరం వెళ్ళిపోతున్నా. చెయ్యి తీలా, ఇంతసేపు చెయ్యి ఎందుకు తీయలేదు, హేమ వెళ్తానంటే అబ్బాయి ఎందుకు ఆపుతున్నాడు అని ఒక్కడ అడగలేదు సార్, ఒక్క వ్యక్తి అడగలేదు. నేను వెళ్ళిపోయాను సార్. తర్వాత మీడియాకి వచ్చి నరేష్ ఆ అబ్బాయి హి అని నవ్వుకుంటూ ఇక్కడ చూపిస్తున్నారు. అసలు మోచెయ్యి ఇలా పెడితే అసలు ఇక్కడ ఎలా కొరుకుతాను సార్ అసలు నేను? అసలు కొంచెమైనా కామన్ సెన్స్ ఎవరికైనా 100%. మీరు ఆలోచించండి, మీరు కావాలంటే ఫొటోస్ ఉంటే కనుక మీరు వేయండి, మీకే తెలుస్తుంది. ఓకే, సో నేను కొరకలేదు ఆ అబ్బాయిని. ఇక్కడ ఒక చిన్న గీత పెట్టింది ఏదో చూపించేసి ఇదిగో నన్ను కొరికేసింది. నేను ఆ తర్వాత చిచ్చి ఇంత దిగజారిపోతున్నారు వీళ్ళందరూని, మనకు వద్దురా బాబు, మీడియా మనల్ని వాడుకుంటుంది, మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఒక దండం పెట్టేసి సైలెంట్ అయిపోయానండి. ఆ ఇష్యూ తర్వాత నేను అసలు మళ్ళీ ఏ మీడియాకి రాలేదు, నేను ఏం మాట్లాడలేదు. అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు వరకు నేను బయటికి రాలేదు. సో ఎందుకు అలా చేశారు? అప్పుడు నేను హట్ అయ్యాను సార్. ఓకే, అప్పుడు నాకు పోతే పోనీ అని వదిలేశాను. కానీ ఇక్కడికి వచ్చేసరికి వదలలేకపోయాను. అది అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, నాకు ఇండస్ట్రీ అంతా నాకు మద్దతుగా నిలిచిందని మీరు చెప్తున్నారు. కానీ ఆ టైంలో ఎవరు స్పందించలేదు. అంటే హేమ తప్పు చేయలేదనో, లేదంటే హేమ విషయంలో అందరూ ఒక నిర్ణయానికి రావద్దనో ఎవరేం అనలేదు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పోనీ ఎవరైనా వచ్చి హేమ ఇలాంటిదని 10 మంది చెప్పలేదు. ఎంతమంది ఫోన్ ఎంతమంది మీ వాళ్ళు మా వాళ్ళకి ఫోన్ చేసి ఉంటారు, హీరోలకి ఫోన్ చేసి ఉండొచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఫోన్ చేసి రండి మాట్లాడని అనొచ్చు. ఒక్కళ్ళు వచ్చారా అండి? ఎవరైనా వచ్చారా? రాలేదు. మరి రానప్పుడు వాళ్ళు నాకు ఎందుకు సపోర్ట్ చేయబట్టే కదా రాలేదు. సపోర్ట్ చేసి ఉంటే డెఫినెట్ గా వచ్చి ఉండేవాళ్ళు కదా, 100 మంది వచ్చి ఉండేవాళ్ళు కదా. నాకే కదా, నేను లేనప్పుడు నా కూతురికి సపోర్ట్ గా నిలబడి లాయర్స్ ని పెట్టి లాయర్స్ ని పంపించి అక్కడ నీకేం కావాలమ్మా, నీకు కారు కావాలా, డ్రైవర్ కావాలా, అందరూ సపోర్ట్ చేశారు సార్. ఏ రోజు నన్ను పెద్ద హీరోల నుంచి చిన్న హీరోలు, మా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అందరూ హెల్ప్ చేశారు. అందరూ, ఈవెన్ విష్ణుబాబు కూడా నా పక్కనే ఉన్నాడు సార్. ఇంకా ఈ చెప్పాను కదా ఈ గొట్టాలు ఉన్నాయి కదా, ఆ గొట్టాల గురించి ఇంకా ఆయన ఎక్కడో షూట్ లో ఉన్నాడు. ఆయన ఎలా డిసిషన్ తీసుకోవడానికి లేదు కదా పాపం, ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. వీళ్ళు చెప్పేదే ఆయన నమ్ముతాడు. అక్కడ ఆవిడని అరెస్ట్ చేస్తారు, ఆవిడ డ్రగ్స్ తీసుకుని కన్ఫర్మ్ అయిపోయింది, ఇప్పుడు మనం గనక ఏదైనా స్టెప్ తీసుకోకపోతే అని ఇస్తాడు కదా, చెంచగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వేసిన దీనికి పాపం ఆయన ఓకే అన్నారు. కాకపోతే వెంటనే ఇమ్మీడియట్ గా విష్ణుబాబు రాగానే నా కార్డు నాకు ఇచ్చారండి. వెంటనే అమ్మ నేను ఊరుకుంటానా సార్, అప్పుడే ఇచ్చారు. తర్వాత అశ్వత్థామ అని న్యూస్ వేసిన వాళ్ళు అందరూ అని అది కూడా వేశారు. హేమకి కార్డు తిరిగి ఇచ్చేసారు అని చెప్పేసి అది కూడా వేశారు. అంటే బిగ్ యాక్ట్రెస్ అంటే ఎవరెవరు ఎట్లా రెస్పాండ్ అయ్యారు? అందరూ సార్. చిరంజీవి గారు కౌరు పెట్టారు, వాళ్ళ మనుషుల్ని కౌరు పెట్టారు, తనకి డబ్బులు కావాలా, లాయర్ కావాలా, తను ఏంటో మనకి తెలుసు, మనం సపోర్ట్ చేయాలి అని చెప్పేసి ఆయన పంపించారు. అలాగే తర్వాత మొన్న కూడా నాగార్జున గారు నా బర్త్డే రోజున మాట్లాడితే ఆయన కూడా అన్నారు, నవ్వుతున్నారు, చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. నేను ఏడ్చేసాను ఆయన దగ్గర ఫోన్ లో, పొలోమని ఏడ్చేసాను. ఆయన నువ్వు అసలు మందే తాగవు కదే, నీకు ఒక షాట్ ఇచ్చి రెడ్ బుల్ ఇస్తేనే ఊరంతా తిరుగుతావు నువ్వు, నాకు తెలుసు కదా అది ఇది అనేసి. అంటే నేను ఆ ఇష్యూ తర్వాత ఏ హీరోకి ఫోన్ చేయలేదండి, ఏ డైరెక్టర్ కి ఫోన్ చేయలేదు, నా నుంచి ఒక్క ఫోన్ కూడా వెళ్ళలేదు. వాళ్ళ ఫోన్ చేసి మాట్లాడితే మాత్రం ఐఎమ్ ఫైన్ అని చెప్తూ వచ్చాను అంతే అండి. సో మొన్న ఆయన కూడా అదే అన్నారు. సో అందుకని నా హీరోలు అందరు నాతోనే ఉన్నారు సార్. అంటే ఈ ఎపిసోడ్ వల్ల మీ ఇమేజ్ ఏమైనా డ్యామేజ్ అయిందా? అంటే అవకాశాలు కూడా తగ్గాయి అంటారు, వాస్తవమేనా?
డెఫినెట్ గా డామేజ్ అయిందండి. డామేజ్ అవ్వకుండా ఎలా ఉంటది సార్? మ్మ్. ఏకంగాని ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది కదా సార్. పల్లెటూరులో, అవునవును. ఊళ్ళల్లో టీవీలు లేని రేడియోలు ఉన్న చోటుకే వెళ్ళిపోయింది సార్ రెండోది న్యూస్. సినిమా యాక్టర్స్ అంటే కొంచెం అవును 100% సార్. నేను మ్మ్. సెలబ్రిటీ అవ్వడం వల్ల నేను నష్టపోవడమే కాదు, ఆ పార్టీకి వచ్చిన వాళ్ళు కూడా నష్టపోయారు సార్. ఓకే పాపం లేకపోతే అంత పెద్ద కేసు అయ్యేది కాదు సార్. అవును అందరూ చాలా మంది అమాయకులు ఉన్నారు దాంట్లో. ఓకే ఎందుకంటే భయపడిపోయారు వాళ్ళు కూడా. అవును నమ్మో మనం తెలియదు ఇప్పుడే కదా సిచ్యువేషన్ సడన్ గా సిచ్యువేషన్ మనం ఏమన్నా ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ చేయకపోయినా, లేకపోతే ఈ కేసు ఇంత పాపులర్ వచ్చేసింది, మ్మ్. పబ్లిసిటీ వచ్చేసింది, అవును ఇప్పుడు పోలీసుల మీదకి వస్తుందేమో అని ఒక అది కూడా ఉంటుంది కదా సార్. అవును తర్వాత కదా చట్టం నుంచి న్యాయానికి వెళ్ళేటప్పటికి ఆ కొంత గ్యాప్ ఉంటది కదా అవును సార్. ఇప్పుడు వాళ్ళకి ఒక 10 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో కేసు క్వాష్ అయినా ఓకే అప్పటికి జనాలు మర్చిపోతారు కదా సార్. అవును పాపం వాళ్ళు పడ్డ బాధ, వాళ్ళ ఫ్యామిలీలు పడ్డ బాధ. అవును కొంతమంది ఆ ఫ్యామిలీని బ్లాక్ మెయిల్ కూడా చేశారు. మేము న్యూస్ అయ్యాము, వాళ్ళ పెళ్ళాల దగ్గరికి వెళ్ళి మేము న్యూస్ అయ్యాము, ఇంత ఓహో ఇవ్వండి అంత ఇవ్వండి అని కూడా బ్లాక్ బ్లాక్ మెయిల్ మెయిల్ చేసిన చేశారు వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ ఓ, ఫ్యామిలీస్ దగ్గర. మ్మ్. ఊళ్ళల్లో కదా సార్ వాళ్ళందరూ అవును అవును ఉన్నది అవును వాళ్ళని. ఆ అవును ఊళ్ళల్లో వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసింది కూడా ఉన్నాయండి. ఓకే మీడియా పైన అభిప్రాయం వచ్చినమాట వాస్తవమే ఆ, నేను దాన్ని ఏమి డినై చేయటం లేదు ఒకటి సోషల్ మీడియాలో ట్రోలింగ్ అలాగే కొన్ని ఛానల్స్ లో ఈ తరహా ధోరణులు అయితే ఉంటున్నాయి అది అవును నేను కాదనట్లేదు అవును. అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీ అవకాశాలపై ఇంపాక్ట్ ఏమైనా ఉందా సినిమా అవకాశాలపై అంటే అప్పటికే నేను కొంత యాక్టింగ్ చేయట్లేదు సార్. ఓకే నేనే కొంచెం గ్యాప్ తగ్గించారు తీసుకున్నాను. మ్మ్. ఎందుకంటే నా లైఫ్ లో నేను ఈ అంటే గ్యాప్ 36 తీసుకున్నారా లేదంటే అవకాశాలు తగ్గాయా హేమ గారు కాదు సార్, మ్మ్. నేనే గ్యాప్ తీసుకున్నాను. నాకేంటంటే 36 ఇయర్స్, నేను 14 ఇయర్స్ అప్పటి నుంచి యాక్ట్ ఓకే చేస్తున్నానండి. చాలా కష్టపడ్డా ఫస్ట్ రాత్రి మూవీ పగళ్ళు. ఏంది మేడం 14 అంటే ఇయర్స్ క్షణ క్షణానికి ముందు నుంచి యాక్ట్ చేస్తున్నాను ఓహో సార్. అయ్యప్ప సమాహత్యం, క్షణ క్షణం, మ్మ్. 89 నుంచి అయ్యప్ప చేస్తున్నాను సమాచారం సార్. అంటే శరత్ బాబు శరత్ బాబు గారిది. మంచి హిట్ అప్పటి సినిమా నుంచి సార్. అప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నానండి. ఓకే సో నా లైఫ్ లో చూస్తే షూటింగ్స్, లైట్స్, అది మ్మ్. లేకపోతే ఇంట్లో నా ఫ్యామిలీ వంట చేసుకోవడం, పెట్టుకోవడం, ఫ్యామిలీని చూసుకోవడం, ఓకే ఇదే ఉండిందండి. మ్మ్. నాకు సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత నేను చిన్న డిప్రెషన్లోకి వెళ్ళడం మొదలు పెట్టాను. మ్మ్. ఆ హార్మోన్ చేంజెస్ వల్ల నేను డిప్రెషన్కి వెళ్ళడం మొదలు పెట్టాను. ఓకే సో ఆ డిప్రెషన్ లోనే బిగ్ బాస్ కూడా వెళ్ళాను అనమాట అండి. అవును యాక్చువల్ బిగ్ గా బాస్కి వెళ్ళారు కదా ఎస్, నాకు ఫోన్ ఉండకూడదు, మా ఇంట్లో నుంచి నాకు ఫోన్ రాకూడదు, ఎవరు నన్ను ఏ క్వశ్చన్స్ చేయకూడదు, నేను ఫ్రీగా ఉండాలి, ఫ్రీ బర్డ్ గా ఉండాలి అని ఒక థాట్ ఇరిటేషన్స్ వచ్చేసినాయి అండి. అంటే తెల్లారు లెగిస్తే టీ పెట్టావా, టిఫిన్ తిన్నావా, పిల్లల్ని స్కూల్ కి పంపించావా, స్కూల్ నుంచి తీసుకొచ్చావా, షూటింగ్ వెళ్ళావా, డబ్బులు వచ్చినాయా, డబ్బింగ్ చెప్పావా, ఇదే లైఫ్ అండి నాకు. ఓకే ఇంకొక లైఫ్ లేదు. అవును ఎప్పుడైనా మరి అయితే మీరు గుళ్ళు. కరెక్టే కానీ అది మీరు ఇష్టపడిన లైఫే కదా మీరు ఒక అంటే యాక్ట్రెస్ గా ఇష్టపడిన ఇంత లైఫ్ పేరు గుర్తింపు కూడా కావాలి కదండి. ఆల్రెడీ మీకు గుర్తింపు వచ్చింది కదా అంటే మీకు హేమ గారు నా జనాలు గుర్తింపు ఇచ్చారు సార్. నాకు నా ఇంట్లో కూడా గుర్తింపు తెలుసు కావాలి హేమ కదా. అంటే తెలుసు మా కదండి హా, మా నా కూతురు అమ్మ థ్యాంక్స్ అమ్మా నాకు పొద్దునే టిఫిన్ పెట్టావు, లేదా ఓకే మా హస్బెండ్ బుజ్జి ఇవాళ ఇది బాగుంది బుజ్జి, ఒక కాంప్లిమెంట్. మా అమ్మ ఒరే నువ్వు చిన్నప్పటి నుంచి అది మిస్ కష్టపడుతున్నావురా, అయిపోతుండేవారు అది మిస్ అయిపోయాను, ఏరా తిన్నావా, ఎక్కడున్నావు, షూట్ అయిపోయిందా, బాగా జరిగిందా లేదు అని లేదు. ఎవరు లేరు, నా తమ్ముడు లేరు, మా అమ్మ లేదు, నా ఎవరు లేరు. ఎవరు లేరు అంటే నేను కూడా పట్టించుకోలేదు సార్. అప్పుడు బిజీ యాక్టివ్ గా బిజీ ఉన్నాను. షెడ్యూల్ కి ఓకే అందరూ నాతో ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు రైట్ అనే మనం ఒక దాంట్లో దాంట్లో ఉంటాం ఒక ట్రాన్స్ లో ట్రాన్స్ లో ఉంటాం కదా. సో అది ఎక్కడో మిస్ అయ్యాను సార్. మిస్ ఓకే అయినప్పుడు నాకు నేను ఉండాలి, నా కోసం నేను బతకాలి, నేను గుడికి వెళ్ళాలంటే వెళ్ళాలి, బడికి వెళ్ళాలంటే బడికి వెళ్ళాలి, ఎక్కడ రైట్ వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి. కొంత సో నన్ను ఎవరు క్వశ్చన్ చేయకూడదు. లేకపోతే ఎక్కడికి వెళ్ళావు, ఎన్ని గంటలకు వస్తావు, ఇంకా రాలేదా, ఓకే ఇంటికి వెళ్ళావా, నేను వెయిట్ చేస్తున్నాను అంటే నా కూతురు, మా అమ్మ, మా అందరూ అండి. నేను ఎవరి మీద కంప్లైంట్ చేయట్లేదండి. వాళ్ళు నా రైట్ మీద ప్రేమతో కన్సర్న్ చూపించారో లేకపోతే ఇంకొకటో పక్కన అవునవును పెడితే నాకు అది కానీ ఆ నచ్చలేదు. సమయానికి మీకు నచ్చేది కాదు ఆ టైంకి నచ్చలేదు. ఓకే నచ్చక నాకు బిగ్ బాస్కి వెళ్ళిపోతే ఫోన్ ఉండదు, ఎవరు ఫోన్ చేయడు, ఎవడు ఇంటికి రాడు, నేను అవును వంట చేయక్కర్లేదు, అవును ఒకవేళ చేసినా ఆ పూట చేస్తే చాలు, రైట్ నేను హ్యాపీగా. పైగా నాగార్జున గారు ఉంటారు, వీకెండ్ అవును లో మీకు ఆయన కూడా ఇష్టమైన వ్యక్తే కదా చూసుకోవచ్చు. హోస్ట్ ఎగ్జాక్ట్లీ అలా అని వెళ్ళాను సార్. ఓకే బిగ్ బాస్ కూడా నాకు హేమక్క అని ఒక బిరుదు ఇచ్చింది, ఒక మంచి గ్యాంగ్ ని ఇచ్చింది. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్ బిగ్ ఓకే బాస్ నుంచి. ఇది జరుగుతుంది కదా, అవును నేను కావాలని మంచి క్యారెక్టర్స్ కూడా రాలేదు సార్. అంటే ఏదో కాఫీ కప్ అందించండి, వెనకాల బ్యాక్గ్రౌండ్ లో నుంచుండి అనేది తప్ప అవును మంచి క్యారెక్టర్లు రాలేదు. రైట్ నేను చాలా బిజీగా ఉన్న టైంలో పెద్ద పెద్ద క్యారెక్టర్లు, మంచి మంచి క్యారెక్టర్స్ చేశాను. జనాల హృదయంలో హేమక్కన అయిపోయాను. అవును నాకు హేమ ఆంటీ అని బిరుదే లేదు నాకు. ఓకే ఓన్లీ హేమక్క, చిన్న పిల్లడైనా అదే, పెద్ద రైట్ ఆయనైనా అదే, ఓకే హేమక్క అని ఈ రెండిట్లో పిలుస్తారు. మీరు ఏది హ్యాపీగా ఫీల్ అవుతారు హేమ హక్కే ఆంటీ ఫీల్ హేమ అవుతాం, అక్క ఆబ్వియస్లీ అండి, హక్కే ఫీల్ అవుతాం రైట్ కదా. రైట్ ఓకే ఎనర్జీ కదా అది. రైట్ రైట్ అవును సో అట్లాగా ఉండింది, మంచి క్యారెక్టర్ రావట్లేదు. ఓకే ఇంకెందుకు చేసి ఏం లాభం. అవును నేను ఏం చేయాలనుకున్నా ఫ్యామిలీ కోసం చేసేసాను. ఫస్ట్ నా ఇంట గెలిచే, తర్వాత రచ్చ గెలిచాను. అవును సో నేను ఐఎమ్ కంఫర్టబుల్
ఏదైతే ఉందో అది నాకు చాలు అనుకుని కొంచెం రిలాక్స్ అయ్యానండి. రిలాక్స్ ఓకే. అవ్వడంలో కూడా నేనేమి మొత్తానికి ఏమీ చేయడం మానేసి ఇంట్లో కూర్చోలేదండి. అప్పుడు రైట్. కూడా నాకొక ఈవెంట్స్‌ది ఉంది. నేను టాలీవుడ్ హంగామా అని చెప్పి ఫ్యాన్స్ మీద ఒక షో చేశానండి. అవును. 2, 3 షోలు చేశాను. మ్మ్. తర్వాత అప్పుడప్పుడు అడపా తడపా షోలకెళ్తూ ఉంటాను. ఓకే. పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి ఆర్టిస్ట్‌లని, సింగర్‌లని, గీతా మాధురిని, శ్రీకృష్ణని అలాంటి వాళ్ళని కూడా నేను అంటే యాక్చువల్‌గా తీసుకెళ్ళా. బెంగుళూరు ప్రోగ్రామ్‌కి అలా వెళ్లారు అనుకున్నారు ఎక్కువ మంది. ఎందుకంటే ఇప్పుడు లేదండి. బిగ్ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు సెలబ్రిటీస్‌ని తీసుకొస్తారు కదా! అవునవును. అది ఇంట్లో అది చిన్న గ్రామంలో జరిగే జాతర నుంచి పెద్ద కార్యక్రమాల వరకు. అవును. అవును. అంటే అలా వెళ్లారు అనేది అప్పుడు అట్లా కానీ అక్కడ ఓన్లీ హేమ ఎందుకెళ్తుంది సార్? రైట్ ఉంటారు కదా! మరి ముగ్గురు ఉండాలి నలుగురు కదా ఉంటారు కదా! సార్! ఇందాక చెప్పింది అదే సార్ మీరన్నట్టు ముగ్గురు నేను. నలుగురు ఉంటా ఒక టీమ్ ఉంటుంది కదా! ఉంటారు కదా! ఎవరున్నారు సార్ అక్కడ? అవును. నాకు వాళ్ళ తమ్ముళ్ళు గనక వెళ్ళాను సార్. అవును. ఓకే. అంటే హేమ గారు మరి ఇప్పుడు ఏమైనా ఛాన్సెస్ వస్తున్నాయా సినిమాల్లో? ఇప్పుడే కదా సార్ క్వేష్ హ్మ్. క్వాష్ అయింది. ఈ హ్మ్. లోపల అమ్మకి ఇది అయింది కదా! ఇప్పుడు నేను ధైర్యంగా యెస్. వెళ్ళి ఐ యామ్ రెడీ. యెస్ నేను అడగగలుగుతాను. అవును. ఈ ఆటోమేటిక్‌గా. అడగాలనుకున్న కారణం కూడా హ్మ్. ఇప్పుడు నేను ఎక్కడైనా వెళ్ళాననుకోండి సార్, హ్మ్. అందరూ బంగారం నువ్వు ఫైట్ చెయ్యి. నువ్వు హ్మ్. ఫైటర్‌వి. మేమున్నాం. మేమెవ్వరు నమ్మలేదు నీ మీదేసిన న్యూస్. ఓకే. మేమున్నాం. పెళ్ళిళ్ళకెళ్ళినా, గుడికెళ్ళినా, పూజారులు గాని అందరూ అన్నమాట అండి. గ్రేట్. అక్క ఇలాంటి విషయాలు పట్టించుకోక్క. వాళ్ళ హ్మ్. రేటింగ్ గురించి ఎంతకైనా ఇది చేస్తారక్క. రైట్. పట్టించుకోకు అని చెప్పి కొన్ని లక్షల మంది పెద్ద హ్మ్. పెద్దోళ్ళు వయసులో ఉన్న ఆశీర్వదించేసి, బుగ్గలు పట్టుకొని గిల్లేసి, ఓకే. చేతులు పట్టుకొని ఆ! యు ఆర్ ఎ ఫైటర్ అమ్మా ఫైట్ చెయ్యి. ఓకే. నువ్వు గెలుస్తావు అన్నారు సార్. రీసెంట్‌గా కూడా అండి. హ్మ్. రీసెంట్‌గా పెద్ద అమ్మవారి గుడికెళ్ళాను. నేను అందుకే ఇంట్రోలో కనకదుర్గమ్మ మీకు గుడి. ఫైటర్ అని ఇచ్చాను బిరుదు. నిజంగా చాలా మంచి ఇది ఇచ్చారు సార్ నాకు. మేడం. అయితే గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడిలో ఉన్న వాళ్ళందరూ కూడా అన్నమాట హ్మ్. అండి. అక్కడికొచ్చిన పెద్దోళ్ళు, పూజారులతో సహా రైట్. నాకు సపోర్ట్ చేశారు. గ్రేటే అది సంపాదించుకోవడం అనేది కూడా అది అది చిన్న అది విషయం ఎక్కడి కాదు నుంచి కదా! వచ్చింది చెప్పండి? అవును. నేను మీ ఫిల్మ్ క్యారెక్టర్ యాక్టర్ బట్టి. అవ్వడం వల్ల, నేను రైట్. చేసే క్యారెక్టర్స్ వాళ్ళు రిసీవ్ చేసుకోవడం వల్ల, వాళ్ళ ఇంట్లో పిల్ల అనుకోవడం వల్ల అవును. నాకదొచ్చింది. ఓకే. సో, అది నాకు జీవితాంతం కావాలనిపిస్తుంది. నేను హ్మ్. ఎంతకాలం బతుకున్నానో అంతకాలం నాకు అది కావాలనిపిస్తుంది. ఓకే. సో, నేను వాళ్ళ కోసం మళ్ళీ యాక్ట్ రైట్. చేయాలనుకుంటున్నానన్నమాట. అదే మీరు టఫ్ టైమ్‌లో ఉన్నప్పుడు ఇందాక చిరంజీవి గారి కోసం ప్రస్తావించారు. అవును. అంటే చిరంజీవి గారు మనిషిని పంపించారు. అవసరమైతే న్యాయ సహాయం కావాలంటే చేస్తానని చెప్పారు. అవును. సపోర్ట్ చేశారని. అవును. కానీ అదే సందర్భంలో మళ్ళీ హేమకి మనం ఒక ఛాన్స్ ఇద్దాము లేదు సార్. అని అప్పుడే అన్నారు. చెప్పారు సార్. అలాంటి మళ్ళీ చిరంజీవి గారి నుంచి ఆఫర్ ఏమైనా వచ్చిందా? లేదు సార్. నేనిప్పుడు మళ్ళీ వెళ్ళాలి సార్. ఇప్పుడు ఇంతవరకు వెళ్లి 1 డైరెక్ట్ 1/2 ఇయర్ మెగాస్టార్‌ని అడుగుతారైతే. ఆ! నేను నాకు ఆయన వెళ్ళాలి అంటే నేను ఇంటికెళ్తాను సార్. అవును. చిరంజీవి గారి హ్మ్. ఇంటికెళ్తాను. నాకు ఆ ర్యాపో ఉంది. అవును. మీరు ఆహ్, సీనియర్ యాక్టర్ కదా! సీనియర్ యాక్టరు ప్లస్ నాకు వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా ఇష్టం అండి నాకు. ఓకే. సో, నన్ను కూడా అంత చూసుకుంటారు సార్. ఓకే. నేను ఫస్ట్ హ్మ్. నుంచి నేను ఇండస్ట్రీలోనే కదా సార్. నా చుట్టాలందరూ ఇండస్ట్రీయే. అవునవును. 36 ఏళ్ల నుంచి నేనేంటో తెలుసు. అవును. నాకు ఏం తింటానో, ఏం తాగనో, ఏం కావాలో అందరికీ తెలుసు సార్. అంటే మహిళా సమస్యలపై రెస్పాండ్ అయ్యే యాక్ట్రెస్ మీద ఈ తరహా దాడి ఎక్కువ ఉంటుంది. ఒప్పుకుంటారా? మీరున్నారు. అవును చాలా సార్. బోల్డ్‌గా దేని మీదైనా రెస్పాండ్ అవుతారు. అవును. మంచు లక్ష్మి దేని మీదైనా అవును. రెస్పాండ్ అవుతారు. అవును. కానీ ఎక్కువగా వీళ్ళు టార్గెట్ అవుతున్నారు. కానీ ఆ ధోరణి అయ్యుండొచ్చు. ఉందా? అంటే మేబీ గట్టిగా మాట్లాడడం అవతల వాళ్ళకి నచ్చట్లేదు అనుకుంటా హ్మ్. అండి. మా రైట్స్ కోసం మేము పోరాడుతున్నాం సార్. అవును. ఇప్పుడు దీంట్లో నిజం లేదనుకోండి. హ్మ్. ఇప్పుడు ఆల్రెడీ యేసేవాళ్ళు కదా! మళ్ళీ బొకాయిస్తుందిరా, వచ్చిందిరా అని వేసేవాళ్ళు అవునవును. కదా! అవును. నువ్వెన్ని చెప్పినా అంతా మాకు తెలుసులే అంటారు. తెలుసులే అంటారు కదా! అవును. సో, ఇదే సార్. ఆడది ప్రతీదీ సార్. హ్మ్. ఇది కావాలి అంటే మాకు 30% ఇవ్వండి, 40% ఇవ్వండి యుద్ధం చేస్తేనే గాని రాలేదు. ఓకే. ప్రతి చోట ఆడవాళ్ళనేసరికి కొంచెం చిన్న చూపు ఉంటది. హ్మ్. అది. అంటే కాదు. వాళ్ళకి. అంటే ఇండస్ట్రీలో కొందరు అంటే డ్రగ్స్ తీసుకుంటున్నారని అప్పుడు ఇష్యూస్ గట్టా బాగా అయ్యాయి కదా! అవును సార్. కొందరు తీసుకుంటున్నారని. నిజంగా అవును. అలాంటివి ఉంటున్నాయా అలా ధోరణి? అంటే మీరు నాకొకటి చెప్పండి సార్. బయట ప్రపంచంలో డ్రగ్స్ తీసుకోరా? ఇప్పుడు మీ ఛానెల్‌లో తీసుకుంటారు. చాలా మంది ఉన్నారు గదా! కొన్ని హ్మ్. వందల మంది వర్క్ చేస్తారు. హ్మ్. ఎవరు మందు తాగుతున్నారు? ఎవరు సిగరెట్ కాలుస్తున్నారు? మీరేమైనా చూసొచ్చారా? ఓకే. సో, అలాగే మా ఇండస్ట్రీలో కూడా ఉండొచ్చేమో. హ్మ్. అంటే బయట ప్రపంచంలో గతంలో ఒక 1,00,000 పెద్ద మంది ఇష్యూ ఉంటారు. అయింది కదా! విచారణకి కాదు సార్. వెళ్ళటము సినిమా అంటే యాక్టర్స్. ఆర్టిస్ట్ అవ్వడం వల్ల, ఓకే. రైట్. సెలబ్రిటీ అవ్వటం వల్ల. సెలబ్రిటీ అవ్వడం వల్ల, హ్మ్. మరి మీ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. సెలబ్రిటీస్ 10 మంది ఉన్నారనుకోండి. మాట వరుసకు అనుకుందాం. రైట్. ఓకే. ఓకే. హ్మ్. బయట వాళ్ళు 1,00,000 మంది ఉంటారు. కానీ ఆ 1,00,000 మంది మీకు తెలుసా? ఎల్లయ్య, పుల్లయ్య, సుబ్బయ్య గురించి మీరు న్యూస్ ఏస్తారా? హ్మ్. అదే మేముంటే జనాలు జూస్తారు. అవును. మమ్మల్ని టార్గెట్ చేస్తారు. హ్మ్. మా ఫ్యామిలీని రోడ్డు మీద పాడేస్తారు. ఇప్పుడు నా ఫ్యామిలీ రోడ్డు మీద వచ్చింది కదా సార్. అవును. ఇప్పుడు మేము వందల మందితో ఫోటోలు దిగుతాం సార్. క్లోజ్‌గా అవును. దిగుతాం. ఇప్పుడు ఆ అవును. అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి హ్మ్. నా సొంత తమ్ముడు. ఓకే. నేను హగ్ చేసుకుంటాను. ఫోటోలు తీస్తాను. ఆ ఫోటోలేసి డ్రగ్స్ కేసులో ఈ ఫోటో ఉంది, ఆళ్ళ ఫోటోలుంది, వీళ్ళ ఫోటోలుంది అంటే హ్మ్. దిగమా సార్? అవును.
మా పిల్లల్ని కూడా వేసేస్తారు సార్ వీళ్ళు. మొత్తం ఎంత ఫ్యామిలీ. ట్రోల్ చేస్తారో అసలు. ఓకే మొత్తం ఫ్యామిలీని రోడ్ మీద తీసుకొచ్చేస్తారు. ఈ ఓకే అధికారం ఎవరిచ్చేస్తారు? లాస్ట్ టైం పుడింగ్ ఎలిమెంట్ లో ఉన్నప్పుడు కూడా నేను ఇదే అవును. మాట్లాడాను. మనం కేసు పెట్టొచ్చు వాళ్ళ మీద. ఎంతమంది మీద పెడతాను సార్? ఇప్పటికే 1.5 year నా జీవితం నాశనం అయిపోయింది. ఓకే నేను సరిగ్గా బయటికి రాలేకపోయాను. ఎక్కడికన్నా వెళ్తే ఒక గిల్ట్, అవును. వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారని. వాళ్ళు ఏమనుకోకపోయినా నాకు ఒక ఫీలింగ్ మనకుంటది కదా ఫీలింగ్, మానసికంగా బ్యాడ్ గా అనుకుంటారేమో అని. శారీరకంగా నాశనం అయిపోయానండి. మా అమ్మ లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేదాన్ని. అరే అలానే ఉంది. అంటే డిప్రెషన్ సార్. నేను అది అవును. కాదు. మరి ఇప్పుడు బయటపడినట్టేనా అబ్బో. డిప్రెషన్ నుంచి పూర్తి అప్పుడే బయటపడినట్టే? కొంచెం బయటపడ్డాను సార్. లేకపోతే ఇప్పుడు ఎన్ని తిట్టేదాన్నో, మామూలుగా తిట్టేదాన్ని కాదు ఓకే ఒక్కొక్కరిని. ఓకే కాకపోతే నేను ఐస్ బాత్ అని ఒక దీనికి వెళ్ళాను సార్. నేను అక్కడ ట్రైన్ అయ్యి వచ్చాను. తర్వాత నా ఎమోషన్స్, నా బాధ ఏదైతే ఉందో ఓకే అక్కడ 4 రోజులు మెంటల్లీ ట్రీట్మెంట్ తీసుకున్నాను. స్ట్రాంగ్ అవడం కోసం వెళ్ళారు. అవునండి. మ్మ్. ట్రీట్మెంట్ తీసుకుని అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు మామూలుగా అయితే ఈ పాటికి ఛానల్ ఎక్కేసి లేకపోతే ఒక ప్రెస్ మీట్ పెట్టేసి కొంచెం రచ్చ శుభ్రంగా చేసేవాళ్ళు. దుమ్ము రేగొడుస్తుందనండి ఒక్కొక్కళ్ళని. ఓకే ఏం మాట్లాడదానో కూడా నాకే తెలియదు. కాకపోతే నాకు అది వద్దు అనిపిస్తుంది. ఓకే ఇప్పుడు. సమయం నాకే- పాటిస్తున్నారు. నాకు అది వద్దు. నువ్వు నాకు అన్యాయం చేసావు కదా, నువ్వు న్యాయం చేసే. ఓకే అంతే. నువ్వు ఎక్కడైతే నా పరువు తీసేసావో రైట్. అక్కడ నా పరువు నాకు ఇచ్చేసి. నేను జెన్యున్ గా గెలుచుకుని వచ్చాను కదా. ఓకే జెన్యున్ గా గెలవకపోతే నేను ఇంత నోరు ఎత్తదాన్ని కాదు కదా. అప్పుడు ఎత్తాను, అవును. ఇప్పుడు ఎత్తుతున్నాను. నాకు న్యాయం చేయి. ఓకే నువ్వు నన్ను ఎదవం చేసావని నేను నిన్ను ఎదవం చేయలేను. ఓకే ఓకే, ఇప్పుడు నా మైండ్ సెట్ అది కాదు. నేను ప్రశాంతంగా ఉన్నాను, ఓకే కొంచెం వైడర్ సెన్స్ లో ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తున్నాను సార్. ఇది Open ఎక్కడి నుంచి mind, open వచ్చిందంటే mind. ఎస్, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడి నుంచి వచ్చింది. ఓకే సో అక్కడి నుంచి ఏమంటున్నారంటే నీకేం కావాలి, నీకు Hmm. అక్కర్లేనిది తీసేయి, నీకు కావాల్సింది ఏంటో దాని మీద వెళ్ళు. రైట్. నీకు కావాల్సింది మంచిగా అడిగినా వస్తుంది. ఓకే తిట్టేసి కొట్టేసి చంపేసినంత మాత్రం రాదు. అది అంటారు కదా సంఘటనలు మనల్ని మార్చుతాయని. మారుస్తాయి. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఒక చాగంటి కోటేశ్వరరావు గరికి అమ్మో, వద్దు సార్. నేను హేమనే ఇచ్చే చోటు కాదు ఇచ్చేస్తా. అంటే వాట్ ఇట్ మీన్స్ అంటే Yes, yes, sir. మనకి లైఫ్ Yes, లో sir. ఎదురైన అవును, అనుభవాలు లేదంటే exact. పెయిన్స్ ద్వారా మనం ఆ అవును. రియలైజేషన్ అవుతాం సార్, అవుతాం. ఎవరేంటో తెలుసుకోవటం, సొసైటీతో ఎట్లా ఉండాలో తెలుసుకోవటం, అవుతాం. మెంటల్లీ స్ట్రాంగ్ గా ఎలా ఉండాలనేది ఎలా అవగాహన చేసుకోవటం. Yes, sir. ఈ 4 మీలో కనిపిస్తుంది ఆయన. అవును సార్, అవును సార్. అందుకు నేను ఈ డైలాగ్ అనాల్సి డెఫినెట్ గా సార్. Okay. చాలా మార్పు వచ్చింది నాకు. గ్రేట్ అండి. సో ఇప్పుడు నాకు కావాల్సిన న్యాయం అంతే. అంటే ఇండస్ట్రీకి సంబంధించి Yeah. లేటెస్ట్ గా మనం చూసాం ఐబొమ్మ రవి అరెస్ట్. అంటే ఈ అవును. పైరసీ అనేది ఒక మేజర్ ఇష్యూ అయిపోయింది, అవును సార్, వాళ్ళు దొరికారు. అవును సార్, కానీ పబ్లిక్ అతని హీరో అంటున్నారు. అవును సార్. దానిపై మీ కామెంట్ ఏంటి? వాళ్ళ ఇష్టం కదా సార్. మ్మ్. వాళ్ళు హీరో అనుకుంటారు. మా ప్రొడ్యూసర్కి నొప్పి ఉంది కనుక మా ప్రొడ్యూసర్ దొంగోడు అనుకుంటాడు. మ్మ్. పోలీసులు ఏంటంటే అలా మిస్యూజ్ చేయకూడదు కదా. ఇవాళ ఐబొమ్మని చేశాడు, రేపు పొద్దున మీ ఛానల్ని చేస్తాడు, మ్మ్. లేకపోతే లా అండ్ ఆర్డర్ని చేస్తాడు. సో అది ఎంకరేజ్ చేయకూడదు అనేది పోలీసులు. ఓకే. సో ఎవరి వర్షన్ వాళ్ళకి ఉంది మ్మ్. అంతే. ఓకే. సో దాని మీద నేను మాట్లాడాలనుకోవట్లేదు. నో ఇష్యూ మేడం. నో ఇష్యూ. మేడం ఇంక రెండో మేజర్ది గతంలో అంటే మీకంటే అంత ముందు ఉన్న నటీమణులు కానీ చాలా మంది హీరోయిన్స్ కూడా ఎక్కువగా కాస్టింగ్ కౌచ్ కోసం మాట్లాడుతున్నారు. గతంలో ఇష్యూ అయ్యేటప్పుడు నేను మీకు ఇందాక అన్నాను, పబ్లిక్ ఇష్యూస్ మీద బోల్డ్గా మాట్లాడే మీలాంటి వాళ్ళు ఇలాంటి ఇష్యూస్ మీద బలంగా మాట్లాడతారు. అవును. దానిపై మీ కామెంట్ ఏంటి? చాలా మంది చెప్పారు, అంటే జయలలిత గారు మనం చూసాం, ఆమె ఒక కామెంట్ చేశారు. తర్వాత చాలా మంది చెప్తుంటారు ఇట్లా. అవును సార్. నిజంగా అలాంటి పరిస్థితి ఎదురైంది ఎప్పుడైనా మీకు? అలాంటి పరిస్థితి ఉందా ఇండస్ట్రీలో? ఇప్పుడు తగ్గిందా? సార్ జయలలిత గారు నేను 36 years బ్యాక్ విషయాలు మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు అమ్మాయిలకి అబ్బాయిలు భయపడుతున్నారు సార్. ఓకే. ఆ జమానా వచ్చేసింది. ఈ జమానాలో ఇప్పుడు కాస్ట్ కౌన్సిలింగ్ అలాంటి ఏవి ఉండవు సార్. ఓకే. మొన్న కూడా ఒక లేడీ యాంకర్ అడిగితే, న్యూస్ రిపోర్టర్ అడిగితే ఒక హీరోయిన్ సమాధానం చెప్పింది, నేనైతే ఫేస్ చేయలేదు, ఆఫ్లైన్ లో రిమండేషన్ కూడా ఎక్కువ ఇస్తారంట కదా అని ఈవిడ అడిగింది. మరి ఆఫ్లైన్ లో ఈవిడ విన్నప్పుడు పలానా వాడు ఇలా అన్నాడని ఆవిడ పబ్లిక్ గా వేయొచ్చు కదా మీకు న్యూస్ వచ్చినప్పుడు. ఆ అమ్మాయిని అడిగితే లేదు అలాంటిది నేను ఫేస్ చేయట్లేదు, నేను బాగున్నాను, హ్యాపీగా యాక్ట్ చేస్తాను. ఇంకో అమ్మాయి కూడా అదే చెప్పింది. ఇప్పుడు జనరేషన్ వేరు సార్. అప్పుడు జనరేషన్ వేరు, అప్పుడు అవసరాలు వేరు, ఇప్పుడు అవసరాలు వేరు. ఇది వరకు లేని ఇంట్లోంచి ఆ ఫ్యామిలీ కోసం ఒకరు సాక్రిఫైస్ చేసి హీరోయిన్ అయ్యేవాళ్ళు. ఓకే, కష్టపడి రోడ్లో చెప్పులు అరగ తీసుకుని ఒక హీరో అయ్యేవాడు. సో ఇప్పుడు అలాంటి ఏమీ లేవు సార్. ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ నుంచి వస్తున్నారు, వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి అమ్మాయిలు వస్తున్నారు, అమ్మాయిలు చదువుకున్న వాళ్ళు వస్తున్నారు. నేను 7th డిస్కంటిన్యూ. స్ట్రాంగ్ గా ఉంటున్నారు, ఉండాలి. సో ఉంటున్నారు సార్. ఇప్పుడు కాస్ట్ కౌసింగ్ అనేది లేదు సార్. తర్వాత నేను ఇది వరకు కూడా చెప్పాను, ప్రపంచం అంతా 2 చుట్టూ తిరుగుతుంది సార్. ఒకటి డబ్బు చుట్టూ, ఒకటి అమ్మాయి చుట్టూ.
ఇంతే మన ఇద్దరు మాట్లాడుకుంటే బిజినెస్, రైట్. లేకపోతే నీ లవర్ ఏం చేస్తుంది, మీ ఆవిడ ఏం చేస్తుంది, నువ్వేం అవును. చేస్తున్నావు, ఇవే క్యాజువల్ మాట్లాడతాం. టాక్స్. క్యాజువల్ టాక్స్ ఓకే. వీటి చుట్టూనే తిరుగుతుంది ప్రపంచం. ఓకే. ఓకేనా? అది ఎక్కడ లేదు చెప్పండి. ఉమ్. ఓన్లీ ఇండస్ట్రీ అంటున్నారు కానీ మీరు, అవును. చెప్పానుగా మళ్ళీ అగైన్ సెలబ్రిటీ అయితే పిక్ పాకెట్ చేసిన న్యూసే, ఓకే. తుమ్మినా చూసే, దగ్గిన న్యూసే. ఓకే. ఓకేనా? అంటే మీరు ఎప్పుడైనా అలాంటి వేధింపులకు గురయ్యాయా? లేదు సార్, స్ట్రాంగ్ గా మీరు స్పందించిన లేదు సందర్భాలు? సార్. నేను ఎవరైనా నా దగ్గర వచ్చి ఏదైనా మాట్లాడితే కూడా నేను ఓకే. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తాను సార్. ఓకే. నాకు అది చిన్నప్పటి నుంచి అలవాటు. ఉమ్. తర్వాత నేను పీక్ మీద కత్తి పెట్టి నా రెమండేషన్ నేను తెచ్చుకుంటా. ఓకే. అలాగే అది మీకు నేను important. నేను ఉమ్. ఒకవేళ మీకు 100 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి, అవును. మీ ఇంటికి నేను చచ్చిపోయినా సరే మా అమ్మాయి తీసుకొచ్చి మీ ఇంట్లో వచ్చేస్తుంది. ఓకే. నేను డబ్బు దగ్గర అంత గట్టిగా ఉంటాను సార్. రైట్. మీరు అది. రెసిప్రోకల్ ఆ. ట్రాన్స్పరెన్సీ. యా యా. అలాంటి నేను ఇప్పుడు డ్రగ్స్ తీసేసుకుని, లేకపోతే ఇంకొక మానభంగ చేసి, మర్డర్లు చేసేసి, లేకపోతే దేశ ద్రోహం చేసేసాను అనుకోండి సార్. ఓకే. ఈ 36 ఇయర్స్ నేను తెచ్చుకున్నది రాత్రికి రాలేదు కదా పోతుంది. సార్. ఇది నేను కూడా అదే ఏడ్చాను అవును. సార్. రాత్రికి రాలేదు హేమక్ అనే బిరుదు. అది మీరు ఎంతో 14 ఇయర్స్ కష్టపడ్డా, అంటే ఎంత కష్టం అది. ఎంతో కష్టపడ్డా. ఒక రోజు Right. తిన్నాను, ఒక రోజు తినలేదు, ఒక రోజు 10 కిలోమీటర్స్ నా దగ్గర డబ్బులు లేకపోతే నడుచుకుంటూ వెళ్ళి డాన్స్ నేర్చుకుని వచ్చేదాన్ని, ఓకే. యాక్టింగ్ నేర్చుకుని వచ్చేదాన్ని. మా అంటే హేమ గారు, అంటే ఎవరైనా ఆల్రెడీ మీ బంధువులు ఇండస్ట్రీలో ఉంటే వచ్చారా, లేదంటే మీరు సినిమాలో నటించాలని నాకు కోరికతో వచ్చారా? లేదండి, మా అమ్మగారి ఇంట్రెస్ట్ మీదకి ఓహో. నేను ఇండస్ట్రీకి వెళ్ళడం, చెన్నై వెళ్ళడం జరిగింది. అంటే అమ్మగారికి అక్కడ ఉండేది కొంతమంది పాపని సినిమాలకు అవునండి, తీసుకోవాలి. అవును. ఓకే. సుమన్ గారు కాస్ట్యూమర్ ఒక ఆయన మా బాబాయ్ ఉండేవాళ్ళు, ఆయన ఓహో. దగ్గరికి మేము వెళ్ళాము. అంటే ఎందుకు ఆ సుమన్ గారి ప్రస్తావన తెచ్చారో కానీ లాస్ట్ వీక్ సుమన్ గారిది పాడ్కాస్ట్ అయింది. ఇంటర్వ్యూ. అవునండి, ఆయన నేను ఫస్ట్ నేను చూసిన హీరో అండి ఆయన. ఓకే. ఓకే. సో Great. ఆయన వాళ్ళ కాస్ట్యూమర్. సో ఓహో. అక్కడి నుంచి వెళ్ళాం అనమాట. Great. అట్లా ఎంతో కష్టపడ్డాను సార్. రాత్రి పగలు నిద్ర లేకుండా కష్టపడ్డాను ఓకే. సార్ నేను. ఓకే. ఒక్కొక్క పూట అన్నం ఉండదు, మంచినీళ్ళు తాగి పడుకునేదాన్ని. ఎందుకంటే అమ్మ రాజోల నుంచి ఇక్కడ తీసుకుని వచ్చి నాకు అన్ని చూసుకుని మళ్ళీ ఆవిడ అక్కడికి వెళ్ళి ఆవిడ ఇంట్రెస్ట్ బిజినెస్ చేసేవాళ్ళు నా చిన్నప్పుడు. చూసుకొని ఇక్కడికి వచ్చేవారు. అక్కడ చూసుకుని మరి ఇప్పుడు స్టార్టింగ్ అవును. వెళ్ళగానే డబ్బు ఉండదు కదా అవును. సార్ అవును. అవును. మాకు. అవును. సో ఆవిడ అలా పాపం కష్టపడి నన్ను ఒక ఆర్టిస్ట్ గా చేశారు. అందుకే నేను హీరోయిన్ గా కూడా ట్రై చేయలేదు సార్ అప్పుడున్న పరిస్థితుల్లో. నేను హీరోయిన్ గా, ఎందుకంటే పరువు నేను అదే పోగొట్టుకుని- ప్రశ్న అడగబోతున్నాను. మరి అవునా? ఇన్నేళ్ల కెరీర్ ఇప్పటికే చూడడానికి ఎంత బాగుంటారు, అవును. ఎందుకు ఎప్పుడు హీరోయిన్ గా ఛాన్స్ రాలేదా, లేదంటే ఎవరు ఆఫర్ చేయలేదా? లేదు సార్, నేను రావడమే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే డిసైడ్ అయ్యాను. ఇప్పుడు రాజోల్ నుంచి వచ్చాం సార్, పరువు పోతుంది. ఒకవేళ మేము రాజోల్ నుంచి వచ్చాము, యాక్ట్ చేయలేదు, ఓకే. క్యారెక్టర్స్ రాలేదు, హీరోయిన్ గా ట్రై చేశాను, చెప్పులు అరిగిపోయినాయి, వేషం రాలేదు అనుకుందాం సార్. Okay. మళ్ళీ నేను రాజోల్ వెళ్ళిపోవాలి కదా. అవును. వెళ్ళిపోయినప్పుడు వెళ్ళారా తల్లి కూతుర్లు వచ్చారా అని మాట్లాడతారు. సో అక్కడ మా పరువు పోతుంది. ఓకే. అందుకని వచ్చిన ఆపర్చునిటీ వచ్చినట్టు బాగా యాక్ట్ చేసి, హీరోయిన్ అనుకోండి ఓ 4-5 సంవత్సరాలు ఇంటికి వెళ్ళిపోతుంది. నేను 36 సంవత్సరాలు ఉన్నాను, ఇంకా ఉంటాను. ఓకే. సో అలా పరువు కోసం అప్పుడు నేను అప్పుడు అంటే ఆ వయసుకి తెలివిగా ఆలోచించారు. చాలా సార్, నేను Okay. చాలా తెలివిగా అంటే ఇండస్ట్రీ మీద అవగాహన తెచ్చుకున్నారు. ఇండస్ట్రీ మీద అవగాహన కంటే కూడా నాకు ఒక్క సినిమాలో కూడా వేయలేదు మేడం హీరోయిన్ గా? ఒక 2 సినిమాలు చేశాను సార్. చేశారా? తమిళ్ చేశాను, ఒక సినిమా మలయాళం చేశాను, ఓకే. తెలుగు చేయలేదు. తెలుగులో నేను బ్రహ్మానందం గారు కలిసి ఒక సినిమా చేసాము, కానీ ఓహో. అది రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అవ్వలేదు. ఓకే. దానివల్ల తర్వాత నాకు ఎవరైతే వైవిజయ గారు వీళ్ళందరూ మా ఊరు వచ్చారండి షూటింగ్ కి. great. నేను మా ఊర్లో రాజోల్లో ఉన్నప్పుడు వచ్చారు. వైవిజయ గారు, సంధ్య అక్క అని అప్పుడు ఏమంటారు లేడీస్ టైలర్ యాక్ట్ చేసిన లేడీస్ అందరూ ఉన్నారు కదా సార్, ఓకే. దుర్గా అని, అవునవును. మచ్చమ్మాయి, వాళ్ళందరూ అవునవును. వాళ్ళు ముందే చెప్పారు సార్ నాకు, ఇండస్ట్రీ ఇలా ఉంటదిరా, ఎవరిని నమ్మకూడదు, నువ్వు ఊరికే మాతో తిరుగుతున్నావు, ఇవాళ కప్పని రేపైనా వచ్చేస్తావు నువ్వు, ఓకే. కానీ ఇలా ఉండు, ఇట్లా జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని నమ్మకూడదు, ఓకే. మోసం Alert చేస్తారు. చేస్తుండేవాళ్ళు. బాగా అండి పాపం ఓహో. వాళ్ళందరూ బాగా మెంటల్ గా, అంటే ఆ ఎదిగే వయసు కదా సార్, అవునవును. అవన్నీ బాగా ఉండిపోయినాయి, ఇక్కడ బాగా ఉండిపోయినాయి. Great. ఓకే. సో అందుకని నేను సిన్సియర్ గా డాన్స్ నేర్చుకున్నాను, సిన్సియర్ గా యాక్ట్ చేశాను, సిన్సియర్ గా పేరు తెచ్చుకున్నాను సార్. ఎక్కడ కూడా రికమెండేషన్ అంటే ఒక్క ఇంత మంచి సినిమా డాన్సర్ కదా మీరు, మరి మీరు మంచిగా డాన్స్ చేస్తుంది ఎప్పుడు ఎక్కడ చూడలేదు సినిమాలో? 2-3 సాంగ్స్ చేశాం సార్. చేశారా? ఆకాశం దిగి వచ్చి మబ్బులతో అందులో ఉన్నారు. ఆ సినిమాలో నేను డాన్స్ చేశాను. రీసెంట్ గా ఇంకా 2-3 సినిమాల్లో కూడా డాన్స్ చేసాము. కాకపోతే ఫుల్ పెజ్డ్ గా నా మీద సాంగ్ లేదు, లేదు. ఒక ఫ్యామిలీ సాంగ్ లో మేము మీకు ఉంటాం. ఒక- అతడు సినిమాలో సాంగ్ ఉంటుంది, అట్లా కొన్ని సినిమాల్లో చేసాం అన్నమాట. ఓకే. అది సార్, పరువు పోకూడదని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను. 36 ఏళ్ల నా కష్టం సార్. అవును. ఇందాక అన్నారు మీరు బ్రహ్మానందం గారి కోసం ప్రస్తావించారు. Yeah. మీ ఇద్దరు కాంబినేషన్ సూపర్ హిట్ పేరు. అవును సార్, అవును. ఎలా అనిపిస్తుంది మీకు ఆయనతో, అంటే కోఆర్డినేషన్ అవన్నీ? చాలా బాగుంటుంది సార్ అసలు. అంటే ఆయనతో యాక్ట్ చేసినప్పుడు
చాలా స్ట్రైట్ గా ఉంటాం అనమాట. Okay. ఎందుకంటే ఆయన వేసేస్తారు, ఓకే. అక్కడ స్క్రిప్ట్ లో రాసున్న ఏమి ఉండవండి. ఓహో. సో ఆయన మాడతారు, ఎల్లు వాడు అది అంటారు, అది స్క్రిప్ట్ లో ఉండదు, ఎల్లమని వాడమని. ఆహా, ఓకే. ఓకే, అవేమి ఓకే. ఆయన ఉండవు, ఆయన డైలాగులు spontaneous ఉంటాయి గా అంతే. స్పాంటేనియస్ గా యాడ్ చేస్తారు. యాడ్ చేస్తారు. ఓకే. యాడ్ చేసినప్పుడు వాడు అంటే అవును. ఇట్లా ఆ Expression. చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్. Okay. మళ్ళీ ఆయన ఏదైనా నేను కొట్టానంటే అయ్యో కొట్టకండి అని. అవును. సో ఇలాంటివి మేమే యాడ్ చేస్తామండి. ఆయన ఓహో. యాక్షన్ నా రియాక్షన్ ఉంటది. ఓకే. ఆయనకి నాకు కోవేశ్వరల గారికి నాకు బాగా ఇదైనా అవును. ఆయన పక్కన ఆయన కూడా అంటారు, అవును. మీరిద్దరూ నా పక్కన అసలు పోటీనే, మీరు అవును. వస్తే కనుక నేను కూడా టెన్షన్ లో ఉండాల్సి అవును, వస్తుంది అవును. అని. అలాగే ఆయన ఉన్నప్పుడు మేము కూడా అంతే కామెడీ ఇదిగా, బాగా పండింది. బాగా మీరు బాగా మీ క్యారెక్టర్స్ కూడా combinations. అంత మంచి రాసేవాళ్ళు సార్. అప్పుడు అవును, ఇక్కడెక్కడ right. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి సార్, అవును. అన్ని హీరోనే చేసేస్తున్నారు, అన్ని Correct. హీరోయినే చేసేస్తుంది. రైట్, ఇప్పుడు రైట్. అంత మంచి క్యారెక్టర్స్ లేవు. మరి Okay. భగవంతుడి దయ వల్ల ఫ్యూచర్ లో రావాలని కోరుకుందాం, ఎందుకంటే నేను యాక్ట్ చేయాలనుకుంటున్నాను కనుక. రైట్. అంటే ఇంకా మీరు 10 టీవీ వేదికగా చెప్తున్నారు ఇంకా ఐఎమ్ రెడీ ఫర్ యాక్టింగ్ అని. ఎస్ సార్. ఎందుకంటే నాకు నా అభిమానుల కోసం, నన్ను వాళ్ళ Right. పిల్లని అనుకునేవా ఇంత సపోర్ట్ చేశారు కదా సార్. ఇంత న్యూస్ వచ్చినా కానీ కూడా ఇప్పుడు అవకాశాలు ఇంకా ఉన్నాయి కదా, Yeah. పల్లె నుండి అవకాశాలు ఉన్నాయి. అవును అంటే అవునండి. కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో చాలా హై స్టాండర్డ్స్ తోనే తీస్తున్నారు వాళ్ళు చేశాను కూడా. సార్, నేను కూడా చేశాను మీరు సార్. చేశారు. ఇంచక్క మ్మ్. చాలా చేశానండి. 3 మ్మ్. రోజెస్ చేశాను. 3 రోజెస్. ఓకే. 3 రోజెస్ చేశాను. ఇంకొక వెబ్ సిరీస్ ఏదో చేశాను. Okay. ఇంకొకటి ఏదో ఆ, మంచి క్యారెక్టర్స్ చేశాను సార్. అంటే మ్మ్. త్రూఅవుట్ హీరోయిన్ లాంటి క్యారెక్టర్స్ రైట్. చేశాను. మెయిన్ లీడ్స్ చేశారు. ఓటీటీ అనేసరికి కొంచెం ఆ మెయిన్ లీడ్స్ వస్తేనే మనం కూడా గుర్తింపు అవును, వస్తుంది, వాల్యూ ఉంటుంది వాల్యూ సీనియారిటీకి. ఉంటుంది. మూవీస్ లో కాకపోయినా ఓకే. అదే ఇంకా మీరు మళ్ళీ అన్నట్టు అతడు సినిమాలో నేనా అంటారు కదా, ఆ అవును ఎక్స్ప్రెషన్ నాకు బాగా నచ్చిన ఎక్స్ప్రెషన్. అవునండి అంటే బ్రహ్మానందం గారితో అవునండి ఆ సీన్స్ అవన్నీ బాగా పడ్డాయి. బాగా పండాయండి. రైట్. మరి So, ఎన్నికల్లో పోటీ చేశారు, Hmm. అక్కడికి ఇంక రాజకీయాలు స్టాప్ చేసేసారా? అప్పటి అనుభవం ఏంటి, ఎలా అనిపించింది టికెట్ రావటం, పోటీ చేయటం? అబ్బా, చాలా అండి, ఎంత గొప్ప విషయం అండి. రాజుల్లో పుట్టి 7th డిస్కంటిన్యూ చేసి సీఎం క్యాన్మై మీద నుంచుని, సీఎం గారు మాట్లాడుతుంటే పక్కన నేను నుంచుని, ఓకే. నా జనాలతో నేను మాట్లాడి, నేను ఇట్లా చేతులు ఊపడం అనేది ఓకే. అసలు డ్రీమ్ సార్. అసలు అంటే అప్పుడు మీరు కిరణ్ మీరు కుమార్ ఒకసారి గిల్లుకొని చూసుకున్నారు ఆ, నేనేనా? కిరణ్ కుమార్ రెడ్డి గారు అవును. చాలా సపోర్ట్ చేశారు సార్. ఆడపిల్లని ఇండస్ట్రీ నుంచి వచ్చానని చెప్పి చాలా, right. అంటే అప్పుడే పుట్టిన పార్టీ సార్, అవును. క్యాడర్ కూడా లేదు. లేదు, అప్పుడు సిచ్యువేషన్ కూడా డిఫరెంట్ situation కదా, కూడా డివిజన్ different. అయింది స్టేట్. అవును సార్, డిఫరెంట్ గా అయిపోయింది. కానీ Okay. నాకు అక్కడ 4000 చిల్లర ఓట్లేసిన అభిమానులు ఉన్నారు సార్. గ్రేట్, గ్రేట్. మీ ఆ, ఓట్ బ్యాంక్ మీకు నా ఉంది ఓట్ బ్యాంక్ నాకు రాజోల్లో. ఉంది సార్. మీరు పుట్టిన ఊర్లో మీ నాకు- ఓట్ బ్యాంక్ ఉంది. లేదు సార్, నేను మండపేటలో పోటీ చేశాను సార్. మండపేటలో. ఓకే. రాజోలు వచ్చి రిజర్వ్ సార్. అదే, ఓకే. ఆ, ఎస్సీ అందుకని- రిజర్వ్డ్. అందుకని- రాపాక వరప్రసాద్ గారు అప్పుడు అవునండి, contest అప్పుడు చేశారు. Correct. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా అవును. లాస్ట్ ఎలక్షన్ లో. అవును. అది ఓన్లీ సీట్ మా ఊరిది, సింగిల్ సీట్. సింగిల్ సీట్. అవును. ఆ సీట్ లక్. ఓకే. ఇప్పుడు ఇన్ని సీట్లు కొట్టుకొస్తారు ఆయన. మరి ఆ తర్వాత మీరు ఏ పార్టీకి కనెక్ట్ అవ్వలేదా? ఆ, మరి ఇంట్రెస్ట్ లేదు లేదు పాలిటిక్స్? సార్. జగన్ అన్న వాళ్ళు పిలిచారు, వైసీపీ వెళ్ళి వాళ్ళు. వైసీపీ పిలుపు వచ్చింది వైసీపీ నుంచి. అప్పుడండి. అంటే 2019లో. అప్పుడు నేను కొంచెం నేను గుండు చేయించుకున్నాను, అప్పుడప్పుడే హెయిర్ వస్తూ ఉండేది ఓహోహో. ఆ టైంలో అనమాట. Okay. అప్పుడే ఎలక్షన్ లో, ఈ ఎలక్షన్ కాకుండా బిఫోర్ ఎలక్షన్ లో. తర్వాత అన్న మళ్ళీ ఇంకొక మీటింగ్ కి పిలిచినప్పుడు నేను అందుకోలేకపోయాను. తర్వాత అలా మిస్ అయింది. ఓకే. తర్వాత అంతకు ముందు సమీక్షాంధ్రలో ఉన్నాను. తర్వాత నేను ఇంకా చెప్పాను కదా సార్, అవును. నా మైండ్ సెట్ మారిపోయింది. ఓహో. ఇంకా మళ్ళీ జనాల్లోకి వెళ్ళాలి అనుకుంటే గనక 100% డెడికేషన్ తో వెళ్ళాలి సార్. ఓకే. వెళ్తే ఏ పార్టీలోకి వెళ్తారు? ఇంకా నేనేం అనుకోలేదు సార్, ఏం అనుకోలేదు. ఓకే. ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఉన్నారు, జనసేన ఉన్నారు. డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అవును సార్. అలాంటి ఛాన్స్ ఏమైనా ఉందా భవిష్యత్తులో? అంటే పవన్ కళ్యాణ్ గారిని తొందరలోనే కలుస్తాను సార్. కొంచెం ఈ అమ్మ గొడవ, ఈ మా మీడియా గొడవ అయిపోతే ఓకే. పవన్ కళ్యాణ్ గారిని కలవాలి సార్. మా అసోసియేషన్ గురించి మాట్లాడాలి. ఓకే. ఆయన సపోర్ట్ కావాలి మాకి. ఇప్పుడు వరకు ఒక ఈవెంట్ చేయలేదు మేము. అవును. మాలో ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ఏమి లేదు, ఉన్న డబ్బులే ఖర్చు పెడుతున్నాము. సో మళ్ళీ మాకు ఒక ఇది కావాలి అంటే ఒక పెద్ద హీరో మాకు సపోర్ట్ కావాలి. సో మా ఇండస్ట్రీ మంచి గనక, ఇండస్ట్రీ మనిషి ఇప్పుడు మీరు పుట్టిన ఊరికి సమీపంలో ఉన్న నియోజకవర్గానికి అది కాకుండా మేము మా వాళ్ళం అన్నమాట. ఓకే. ఓకే. పవన్ కళ్యాణ్ గారు మీరు. ఓకే. ఓకే. బిగ్ లింకే ఉంది. మాకు చాలా పెద్ద లింక్ ఉంది. ఓకే. ఓకే. సో నేను ముద్రగడ్డ పద్మనాభం గారు ఉద్యమంలో కూడా, కాపు ఉద్యమంలో కూడా పాలు పంచుకున్నానండి. నాకు చాలా ఇష్టం. ఓకే. సో అవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే అంటే రాజకీయంగా కూడా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ తో పనిచేసే ఛాన్స్ ఉంది.
రాజకీయంగా అని చెప్పలేను సార్. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు చుట్టూ ఉన్న కార్యకర్తలు బోలెడు మంది ఉంటారు. అవును. సో ఇప్పుడు సడన్ గా నేను వెళ్తే ఆయన నాకు ఆ ఇంపార్టెంట్ ఇస్తారో లేదో కూడా తెలియదు అవును. నాకు. కానీ అందుకని మీరు వెళ్తే అదనపు ఆకర్షణే కదా, ఎందుకంటే అవునండి. సమ్ వాట్ క్యాంపెయినర్ గా కూడా మీరు పనికొస్తారు కదా. డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా. అయితే రాజకీయాల గురించి కంటే కూడా ఫస్ట్ నేను పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు నా మీద జరిగిన ఈ దాడి గురించి ఒకటి, ప్లస్ మా అసోసియేషన్ కి ఆయన సపోర్ట్ 100% కావాలి. ఓకే. ఎందుకంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ హీరోల్ని కానీ ఎవడు పడితే వాడు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఫేమ్ రావడం కోసం రైట్. మీ మాట్లాడుతున్నారు. ఇష్యూని మళ్ళీ ఆయన నోటీస్ తీసుకెళ్తారు. మాట్లాడతారు సార్. ఓకే. అప్పుడు కూడా వాళ్ళ మదర్ గురించి మాట్లాడారు, ఆయన అవును, అది గురించి చాలా మాట్లాడారు, పెద్ద రచ్చ అయింది కదా. ఆయన గురించి మాట్లాడారు, వాళ్ళ పిల్లల గురించి మాట్లాడారు, అవును. పెళ్ళాల గురించి మాట్లాడారు. అవును, వాడు మా ఆర్టిస్ట్ అవ్వచ్చు సార్, లేదా బయట ఎవరైనా ఎవరైనా కావచ్చు. కావచ్చు. అవును, కానీ మాట్లాడటం తప్పు. మా అసోసియేషన్ కి ఒక పవర్ ఉండాలి సార్. ఓకే. ఎవరైనా మా గురించి, మాలో ఒక మెంబర్ గురించి అవతల వాళ్ళు ఎవరైనా మాట్లాడితే అది ఈ యాక్షన్ ఉంటది, ఛానల్ వాళ్ళు అవ్వనివ్వండి, అవును. బయట వ్యక్తులు ఈ యాక్షన్ అవ్వనివ్వండి, ఉంటది అనేది ఒక ఈ సిగ్నల్ యాక్షన్ పోవాలి, ఉంటుంది అనేది కావాలి సార్. ఒక అది మెసేజ్ పోవాలి. ఆయన ఒక్కరే చేయగలుగుతారు. ఎందుకంటే ఆయన Right. సఫర్ అయ్యారు సార్. ఆయనకు అప్పుడు మాలోంచి పెద్ద సపోర్ట్ ఏం రాలేదు. పాపం ఆయనే దిగొచ్చి ఆయనే కూర్చుని అవును. మా ఆఫీస్ లో గుర్తుంది, ఫిల్మ్ వచ్చి- ఛాంబర్ కి వచ్చి కొంచెం ఆయన గందరగోళం చేశారు. అయింది ఆ రోజు. నా పెయిన్ ఏంటో ఆయనకి తెలుసు సార్. సో మా అందరికి ఒక శక్తి ఉండాలి. రేపు పొద్దున్న ఎవరి మీద న్యూస్ వచ్చినప్పుడు ఓకే. కోర్టులోంచి వచ్చే వరకు మా ఆర్టిస్టుల పేరు ఎత్తితే మర్యాదగా ఉండదు అనే ఒక న్యూస్ వెళ్ళాలి సార్. అంటే దాసనారాయణరావు తర్వాత ఇండస్ట్రీ లేదు పెద్దగా సార్. పవన్ కళ్యాణ్ చూస్తున్నారా? అవును సార్, నేను చూస్తున్నాను సార్. ఇండస్ట్రీ దాసనారాయణ తర్వాత ఇండస్ట్రీ పెద్ద పవన్ కళ్యాణ్. నేను అంటూ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే డెఫినెట్ గా ఆయన మాట్లాడతారు. నేను మా అసోసియేషన్ బాగోగుల గురించి ఆయన దగ్గర డిస్కషన్ చేయాలి సార్. ఓకే. మాకు ఒక సపోర్ట్ కావాలి, ఫైనాన్షియల్ గా సపోర్ట్ కావాలి. మాకు ఏదన్నా అన్యాయం జరిగితే ఒక గొంతెత్తి మాట్లాడే ఒక టీం కావాలి, ఒక టీం కావాలి, టీం కావాలి. ఓకే. ఆ శక్తిని మాకి రావాలి అంటే పవన్ కళ్యాణ్ గారే హెల్ప్ చేయాలి సార్. రైట్. నాకు ఇప్పుడు ఉన్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఓకే. అది అంటే హేమ గారు, అంటే భవిష్యత్తులో అంటే ఇక రాజకీయాలు చేయాలనే ఆసక్తి ఉంది, మంచి ఛాన్స్ వస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, మైక్ పట్టుకుని అధ్యక్ష అని అనాలి, అట్లా ఉందా? యాక్చువల్ గా రాజకీయాలకు వెళ్తాను సార్. కాకపోతే ఇప్పుడు నేను నిజంగా వాళ్ళ మీడియా చిల్ అనే మాటని బూత్ బాధ చేసేసారు. నిజంగా నా లైఫ్ నేను చిల్ అవుతున్నాను సార్. ఓకే. ఓకే, Chill నా అనేది జీవితంలో common word. నా జీవితంలో ఎన్నో అనుభవించాను సార్. ఫ్యామిలీ 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 అనుకుంటూ బతికేసా. ఓకే. హేమ కోసం హేమ బతకలేదు. సో ఇప్పుడే నా కోసం నేను బతుకుతున్నాను. రైట్. సో నేను చిల్లయ్యే కార్యక్రమాల్లో ఇప్పుడు ఆ హేమ ఇక్కడ కనిపించింది, ఈ డ్రెస్ వేసుకుంది, ఇలా మాట్లాడతారు సార్. నేను రాజకీయాల్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు 100% నేను డెడికేషన్ తో వెళ్ళిపోతాను. రైట్. ఓకే. ఇంకా ఈ చిల్లింగ్, ఈ ఫ్యామిలీ, ఏమి సినిమాలు, యాక్టింగ్ ఏమి ఉండదు. ఓకే. సో వెళ్ళాలని ఉంది, వెళ్తాను సార్, ఎప్పటికైనా వెళ్తాను, అక్కడికి వెళ్ళిపోతాను. కానీ ఇప్పుడు నా మైండ్ సెట్ రాజకీయాల మీద లేదు. తర్వాత రాజకీయాలకు వెళ్ళాలనుకున్నది ఎమ్మెల్యే గానో ఎంపీ గానో పోటీ చేయాలని మాత్రం కాదు సార్. నాకు వెంకటేశ్వర స్వామి చాలా ఇష్టం. ఈ రోజు నేను ఇట్లాగా కడిగిన ముచ్చల్లా బయటికి వచ్చాను అంటే అది నా దేవుళ్ళే సార్. నా కనకదుర్గమ్మ, మా వెంకటేశ్వర స్వామి, నా శివయ్య, వీళ్ళే కారణం సార్. సో నాకు టీటీడీ బోర్డు మెంబర్ అవ్వాలని ఉందండి. సో నా టార్గెట్ నిజంగా నేను చచ్చే లోపల అవ్వాలనేది ఒక ఫీలింగ్ వచ్చేసింది సార్. నాకు ఆ దేవుడి దగ్గర సేవ చేసుకోవాలి గట్టిగా అనుకున్నాను సార్. డెఫినెట్ గా అయిపోతుంది. అయితే పాతకాలం టీటీడీ ఛానల్లో కూడా మీకు పాత భక్తులవి, పాతవి అవే వస్తున్నాయి సార్. ఇప్పుడు నేను ఉన్నాను, ఇంత పెద్ద ఇష్యూలో ఉన్నాను, దేవుడు నాకు ఎలా హెల్ప్ చేశారు ఏంటి, దాన్ని తీయాలనుకుంటున్నాను సార్. అలాంటివి నేను శివయ్య నమ్ముతాను. నా ఫ్యామిలీకి పెద్ద యాక్సిడెంట్ అయింది ఒక స్టేజ్ లో. నాకు ఈ బోన్స్ అన్ని పగిలిపోయినాయి, కానీ స్కిన్ మాత్రం స్క్రాచెస్ పడలేదు, ఇంటర్నల్ గా పగిలిపోయినాయి. కానీ మరి నా దేవుడు నన్ను కాపాడినట్టే కదా. నా పాపకి ఇక్కడ కుట్లు పడినాయి, నా హస్బెండ్ కి రిబ్స్ ఇరిగిపోయింది, పెద్ద యాక్సిడెంట్. కానీ మేమందరం బయటపడ్డాం, ఎవ్వరు ఇబ్బంది పడలేదు. అంటే తృతిలో తప్పిపోయింది అంటాం కదండి, ఆ దోషాలు ఉంటాయి అంటాం కదా. అట్లాగా నా దేవుడు ఈ రోజు కూడా, నా దేవుడు ఇంత ధైర్యంగా మీ ముందు మాట్లాడిన, ఆ రోజు ధైర్యంగా మాట్లాడానంటే నా వెనకాల ఒక శక్తి నన్ను కాపాడుతున్నా. రైట్. థ్యాంక్ యూ హేమ గారు. ఖచ్చితంగా మీ ప్రయాణం అనేది చాలా డిఫరెంట్, చాలా మంది ఇన్స్పైర్డ్గా కూడా తీసుకోవాలి. ఎందుకంటే మీ లైఫ్ వేరు, 36 ఏళ్ళు కష్టం, ఒక్కసారి ఒక ఇన్సిడెంట్తోనే మానసికంగా మీ ఇమేజ్ డ్యామేజ్ అయింది, సినిమా ఛాన్సెస్పై ఇంపాక్ట్ పడింది, ఫ్యామిలీ ఎఫెక్ట్ అయ్యారు, ఇంతమంది అయ్యారు. కానీ అలాంటి డిప్రెషన్ మూడ్లో కూడా మీకు మీరు మళ్ళీ ఒక మనిషిగా మీకు మీరు తీర్చిదిద్దుకున్నారు. అందుకు బీయింగ్ ఏ ఉమెన్గా చాలామంది ఉమెన్ ఎవరు కూడా
ఏదైనా ఒక సమస్య వచ్చేటప్పుడు దాన్ని వదిలేయకుండా మీలాంటి వాళ్ళని ఇన్స్పైర్డ్గా తీసుకోవాలి, గట్టిగా పోరాడాలి, అవును. ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. విష్ ఆల్ ది బెస్ట్. Thank you. త్వరలో మిమ్మల్ని మళ్ళీ సినిమాల్లో చూడాలని మా 10 టీవీ విష్. అలాగే బ్రహ్మానందం గారి కాంబినేషన్లో మళ్ళీ మిమ్మల్ని చూడాలనేది రెండో విష్. అది అందరి కోరిక సార్, Right, తొందరలో నెరవేరుతుంది. రైట్. థ్యాంక్ యూ హేమ గారు. Thank you. ఇది మనం చూస్తున్నాం యాక్టర్ ఫైటర్ హేమ గారితో 10 టీవీ వీకెండ్ పాడ్కాస్ట్.